ఒకసారి చేరువచ్చిన సంఘమంతటికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ వందనాలు. దేవుని మహాకృపను బట్టి ఒక ఫిబ్రవరి నెల ఈ మొదటి ఆదివారంలోనికి దేవుడు మనల్ని క్షేమంగా నడిపించినటువంటి విధానాన్ని బట్టి దేవాది దేవునికి నిండు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. కీర్తన గ్రంథము 103వ అధ్యాయం, కీర్తనలు 103 2వ వచనంలో ఒక మాటను మనం చదువుతాం. మనందరికీ బాగా కంఠతమైనటువంటి మాట అది. ఏంటది? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. సో దేవుని స్తుతించేటువంటి, దేవుని సన్నుతించేటువంటి భాగ్యాన్ని, దేవుడు చేసినటువంటి అనేక మేలులను బట్టి, అనేకమైనటువంటి కార్యాలను బట్టి, దేవుడు మన యొక్క జీవితాల్లో ఇస్తున్నటువంటి, మన జీవితాల్లో చేస్తున్నటువంటి అనేకమైనటువంటి ఆశీర్వాదాలను బట్టి మన ప్రాణము నిరంతరం కూడా ఏం చేసేదిగా ఉండాలి? దేవుణ్ణి కృతజ్ఞతాపూర్వకంగా స్తుతించేదిగా ఉండాలి. అది చిన్నదా పెద్దదా అనేది కాదు. చిన్నదే కదా దేవుడిచ్చిన ఆశీర్వాదం. చిన్న ఇది నుంచే కదా దేవుడు నన్ను కాపాడాడు. ఒక చిన్న సమస్య నుంచే కదా దేవుడు నన్ను తప్పించాడు. ఒక చిన్న శోధన నుంచే కూడా దేవుడు నన్ను విడిపించాడు. దీనికే నేను కృతజ్ఞత చెల్లించాల్సిన అవసరం ఏముంది? ఒక పెద్దది ఏదైనా జరిగితే అప్పుడు చెల్లిద్దాం అనేటువంటి ఆలోచన నడిదినాన్న చాలామంది జీవితాల్లో ఉండిపోతూ ఉంటుంది. అంటే దేవునికి మనం కృతజ్ఞత చెల్లించాలి అంటే దేవుణ్ణి మనం హృదయపూర్వకంగా దేవుని సన్నిధానంలో ఆ కృతజ్ఞత భావాన్ని దేవునికి చూపించాలి అంటే ఒక పెద్ద కార్యం ఏదో జరగాలి మన యొక్క జీవితాల్లో. అది నేటి దినాన్న చాలామంది విశ్వాసుల జీవితాల్లో ఉన్నటువంటి ఆలోచన. కానీ దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, ఆయన చేసిన ఉపకారములలో దేనిని కూడా మనం మర్చిపోయేటువంటి వారుగా ఉండకూడదు. నా జీవితంలో ఏ ఉపకారం చేయలేదు. 2025 సంవత్సరం మొదలైన తర్వాత జనవరి నెల 31 రోజులు అయిపోయింది. ఇప్పుడు వరకు నా జీవితంలో ఎటువంటి ఉపకారం జరగలేదు, ఎటువంటి ఉపకారం దేవుడు చేయలేదు అని చెప్పేవాళ్ళం. గుండె మీద చేసుకొని చేతులెత్తి చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నావా? ఉంటే చెప్పచ్చు. ఇవాళ తారీఖు ఎంత? ఇవాళ తారీఖు ఎంత? 2వ తారీఖు. అంటే 32 రోజులు మనల్ని దేవుడు ఏం చేశాడు? క్షేమంగా ఉంచాడు. నిన్నటి దినాన్న మా నాన్నగారి యొక్క ప్రాణ స్నేహితుడు ఆయన, దాదాపు ఒక 50 సంవత్సరాల స్నేహం వాళ్ళిద్దరికి. మా నాన్నగారు చనిపోయాడని తెలియగానే పొద్దున్న 6 గంటలకే లేచి వచ్చేసాడు. మా నాన్నగారికి ఉన్న ఒక 10 సంవత్సరాలు 8 సంవత్సరాలు పెద్ద ఆయన. మా నాన్నగారు ఉద్యోగం చేసినప్పటి నుంచి ఇద్దరు చాలా మంచి స్నేహితులు అనమాట. మొన్న హాస్పిటల్కి వెళ్ళాడు ఆయన, స్టంట్ వేశారు. నిన్నటి దినాన్ని డిశ్చార్జ్ చేయాలంట. నిన్న మార్నింగ్ 10 గంటలకు డిశ్చార్జ్ చేయాలి, తెల్లవారుజాము 4 గంటలకు చచ్చిపోయాడు. సో మనిషి యొక్క జీవితం అనేది, మానవుని యొక్క ప్రాణం అనేది చాలా చిన్నపాటిది, ఆవిరి లాంటిది. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. అంతలో కనబడి అంతలో మాయమైపోయేటువంటి ఆవిరి లాంటిది. కానీ దేవుడు మనందరినీ ఈ స్థితిలో ఇక్కడ కనబడతా ఉన్నాం. ఈరోజు దేవుణ్ణి ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం. మనం చేసేటువంటి ఉద్యోగాల్లో, చేస్తున్నటువంటి ప్రయాణాల్లో ఒక్కసారి బయటికి వెళ్ళినటువంటి వ్యక్తి మళ్ళీ క్షేమంగా తిరిగి ఇంటికి వచ్చేంత వరకు కూడా మనకేమాత్రం కూడా నమ్మకం అనేది లేనటువంటి పరిస్థితుల్లో, మనం ఎంత మంచిగా బండి తోలినా, మనం ఎంత మంచిగా కారును నడిపినా, మనం ఒక చక్కని బస్సు ఎక్కినా లేదా ఒక ట్రైన్ ఎక్కినా, ఏం జరిగినప్పటికీ, ఎలా నడుచుకున్నప్పటికీ మన చుట్టూ ప్రమాదం అనేది నిరంతరం కూడా ఏం చేస్తూ ఉన్నది? పొంచి ఉన్నటువంటి పరిస్థితుల్లోనే మనం వెళ్తూ ఉన్నాం. సో అలాంటి అనేకమైనటువంటి సమస్యల మధ్యలో, అలాంటి అనేకమైనటువంటి శోధనల మధ్యలో, అలాంటి అనేకమైనటువంటి ఇబ్బందుల మధ్యలో నుంచి దేవుడు మనల్ని, మన కుటుంబాలని కాపాడుతూ, సంరక్షిస్తూ, దేవుడు అనేకమైనటువంటి ఉపకారాలు మనకు చేస్తూ మనల్ని క్షేమంగా ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. సో ఆయన చేసినటువంటి ఉపకారాల్లో, ఆయన చేసినటువంటి మేలులలో, ఆయన చేసినటువంటి ఆశీర్వాదాలలో దేనిని కూడా మనము మర్చిపోకుండా మనం చేయాల్సినటువంటి పని ఏంటి అంటే, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వారిగా ఉంటూ ఉండాలి. ఈరోజు మన యొక్క ధ్యానాంశం అదే, కృతజ్ఞతలో దాగి ఉన్నటువంటి ఆశీర్వాదాలు. మనం కృతజ్ఞతాపూర్వకమైనటువంటి రీతిలో దేవుని పట్ల నడుచుకోవడం ద్వారా, దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించడం ద్వారా, దేవుని మార్గంలో నడుచుకోవడం ద్వారా
దేవుడు మన జీవితాల్లో ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు, దేవుడు ఎంతగా మనల్ని దీవించేటువంటి వాడుగా ఉంటాడు, ఏ రీతిగా మనల్ని మన యొక్క జీవితాల్లో హెచ్చించేటువంటి వాడుగా ఉంటాడు అనేటువంటి విషయాలను నేటి దినాన్న మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటగా మనం చదువుకున్నటువంటి ఉత్తర ప్రత్యుత్తర పాఠ్యభాగంలో అసలు దేవుడు ఎన్ని ఆశీర్వాదాలు, దేవుని యొక్క దీవెనలు మన పట్ల ఏ స్థితిలో ఉంటా ఉన్నాయి, ఎందుకని దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించేటువంటి వారిగా ఉండాలి అంటే ఆ 136లో ఎక్కువగా రిపీట్ అయినటువంటి మాట ఒకటి కనపడుతూ ఉంటుంది, ఆయన కృప నిరంతరము ఉండదు. మనుషుల యొక్క ప్రేమ, మనుషుల యొక్క కృప లేదా మనుషుల యొక్క ఐక్యత లేదా మనుషుల యొక్క ఆలోచన ఒక మనిషికి మరొక మనిషికి మధ్య అవకాశం ఉన్నంతసేపు, అవసరత ఉన్నంతసేపు, వారితో ఏదో ఒక అక్కర ఉన్నంతసేపు ఉంటుందేమో కానీ అది తీరిపోగానే మనిషి యొక్క కృప, మనిషి యొక్క ప్రేమ మారిపోయేదిగా ఉంటుంది. కానీ దేవుని యొక్క మాటలు తెలియజేస్తున్నటువంటి విధానం ఏంటంటే యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. ఎందుకు అంటే ఆయన కృప మన కుటుంబాల మీద ఏం చేస్తూ ఉంది, నిరంతరము కూడా ఉంటా ఉంది. 2023వ సంవత్సరం మొదలుకొని 2024వ సంవత్సరం వరకు, 24 మొదలుకొని 25వ సంవత్సరం ప్రారంభం వరకు, 24వ సంవత్సరము కృతజ్ఞతార్పణల పండుగను మొదలుకొని మరొక వారంలో కృతజ్ఞతార్పణల పండుగ చేసుకుంటా ఉన్నాం. నేటి వరకు కూడా మన పట్ల, మన కుటుంబాల పట్ల దేవుని కృప ఎలా ఉంటా ఉన్నదంట, నిరంతరము ఒకే రీతిగా ఉంటా ఉన్నది. మనకు చక్కని పాట ఉంటుంది, మారని దేవుడవు నీవేనయ్యా అని ఒక మాట పాడుతూ ఉంటారు కదా, మరుగై ఉండలేదు నీకు వేసేది. దేవుడు ఎప్పుడూ మారేటువంటి వాడు కాదు, దేవుని యొక్క ప్రేమ ఎప్పుడూ మారేది కాదు, దేవుని యొక్క కృప ఎప్పుడు మార్పు చెందేది కాదు. కానీ మారిపోయేది ఎవరు అంటే మనం మారిపోతా ఉన్నాం. మనము మన యొక్క విశ్వాస జీవితాల్లో, మన యొక్క దైనందిన యాత్రలో మనము మన యొక్క జీవితాల్లో మారిపోతా ఉన్నాం. కానీ దేవుని కృప నిరంతరము కూడా ఉంటా ఉన్నది. ఎందుకంటే దేవుడు ఎలాంటి వాడు అని తెలియజేస్తూ ఉన్నాడంటే దేవుడు మంచివాడు అనేటువంటి మాటను మనం చదువుతూ ఉంటా ఉన్నాం. దేవుడు మంచివాడు, నిరంతరము తన యొక్క మంచితనాన్ని మన మీద చూపిస్తూ ఉన్నాడు. కాబట్టే నేటి దినాన్న సజీవులుగా ఈ రోజున ఈ స్థితిలో మనం ఉండగలుగుతూ ఉంటా ఉన్నాం. దేవుడికి ఎందుకని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంటే దేవుని యొక్క కృప ద్వారా, దేవుడు తన యొక్క కృప ద్వారా, తన వాత్సల్యము ద్వారా నిరంతరము కూడా దేవుడు మనల్ని ఏం చేస్తూ ఉన్నాడంట, కాపాడుతూనే ఉంటా ఉన్నాడు. నిరంతరము కూడా దేవుడు అనేకమైనటువంటి కార్యాలు మన యొక్క జీవితాల్లో చేస్తూనే ఉంటూ నడిపిస్తూ ఉన్నాడు. దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వారుగా ఉంటూ ఉండాలి. అక్కడ చదువుకున్నటువంటి పాఠ్యభాగం అంతట్లో కూడా ఇశ్రాయేలు ప్రజల జీవితంలో దేవుడు చేసినటువంటి అనేకమైనటువంటి కార్యాల గురించి భక్తుడు తెలియజేస్తూ, దేవుడు ఇన్ని అద్భుతాలు, ఇన్ని ఆశ్చర్య కార్యాలు మీ పట్ల, మీ కుటుంబాల పట్ల చేసి ఉన్నాడు. ఆ ఐగుప్తు బానిసత్వం మొదలుకొని, అరణ్య యాత్రలో మొదలుకొని, మీ యొక్క కానాను యాత్రలో మీతో పాటు నడుస్తూ, మీకు ఎదురైనటువంటి శత్రువుల యొక్క శోధల నుంచి మిమ్మల్ని విడిపిస్తూ, ఎదురవుతున్నటువంటి సమస్యల నుంచి మిమ్మల్ని విడిపిస్తూ, అనేకమైనటువంటి ఆటంకాలు, అనేకమైనటువంటి ఇబ్బందుల నుంచి తప్పిస్తూ దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు, ముందుకు నడిపించాడయ్యా. ఆయన కృప మీ పట్ల నిరంతరము కూడా ఉంటా ఉన్నది. కాబట్టే మీరేం చేయాలంటా ఉన్నాడు, దేవుని స్తుతించాలి, దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని దేవుని యొక్క వాక్యము ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉంటా ఉన్నాడు. 10 నుంచి 15 వచనాల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు, ఐగుప్తు దేశపు తొలిచూలను ఆయన హతము చేసెను, వారి మధ్య నుండి ఇశ్రాయేలీలను వారిని రప్పించెను, చెయ్యి చాచి తన బాహుబలము చేత వారిని రప్పించెను, ఎర్ర సముద్రమును పాయలుగా చీల్చెను, ఆయన ఇశ్రాయేలు దాని నడుమ దాటిపోచేసెను, ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రములో ఆయన ముంచి వేసెను, అరణ్య మార్గమున ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చెను, గొప్ప రాజులను ఆయన హతము చేసెను, ప్రసిద్ధి నొందిన రాజులను ఆయన హతము చేసెను, అమోరీల రాజును ఆయన హతము చేసెను, బాషాను రాజును హతము చేసెను, ఆయన వారి దేశమును మనకు స్వాస్యముగా అనుగ్రహించెను. దేవుడు అనేకమైనటువంటి శ్రమల గుండా ఇశ్రాయేలీలు వెళ్తా ఉన్నప్పుడు ఆ శ్రమల నుంచి దేవుడు వారిని విడిపించాడు. నేటి దినాన మన యొక్క జీవితాలను ఆనాటి ఇశ్రాయేలు ప్రజల జీవితాలు ఒకసారి పోల్చుకుంటూ ఉంటే కనుక, ఆనాటి దినాన ఏ రీతిగా అయితే ఇశ్రాయేలీలు అనేకమైనటువంటి శ్రమల గుండా నడిచారు, ఐగుప్తు బానిసత్వంలో వారు ఎదుర్కొన్నటువంటి శ్రమలలో కావచ్చు, ఎర్ర సముద్రం లాంటి శ్రమలలో కావచ్చు, ఫరో చేతిలో నుంచి కావచ్చు, ఎదురవుతున్నటువంటి శోధల నుంచి కావచ్చు, వారికంటే బలమైనటువంటి శత్రువులు, వారికంటే బలమైనటువంటి రాజులు, వారికంటే బలమైనటువంటి గొప్ప ప్రసిద్ధి చెందినటువంటి యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి ప్రజలు వారి ముందు ఉన్నప్పుడు వారందరి మీద కూడా విజయాన్ని ఇస్తూ దేవుడు ఏం చేశాడంటే వాళ్ళని ముందుకు నడిపించాడు. ఆయన కృప వారిని ఏం చేసింది, ముందుకి
నడిపించింది. ఈరోజు మన యొక్క జీవితాల్లో కూడా ఈ సంవత్సర కాలం అంతటిలో కూడా దేవుడు మనకంటే బలమైనటువంటి శత్రువుల చేతుల్లో నుంచి, మనకంటే బలమైనటువంటి శోధనల చేతిలో నుంచి, మనకంటే బలమైనటువంటి సమస్యల చేతుల్లో నుంచి, మనం ఊహించలేనటువంటి కార్యాలను, మనం గ్రహించలేనటువంటి కార్యాలను, దీని నుంచి నేను బయట పడగలుగుతానా లేదా, అసలు నేను దీన్ని దాటి ముందుకు వెళ్ళగలుగుతానా లేదా, ఈ సమస్య నుంచి నేను విడుదల పొందుకుంటానా లేదా అనేటువంటి పరిస్థితులు మన జీవితాల్లో కూడా దేవుడు ఎదురైనప్పుడు ఈరోజు మనం దాటగలిగాం, దాన్ని బయటకు ముందుకు వెళ్ళగలిగాం. ఈరోజు ఈ స్థితిలో సజీవంగా మనం ఉండగలుగుతా ఉన్నాం, సంతోషంగా మనం ఉండగలుగుతా ఉన్నాం, ఆ స్వాస్థ్యమును మనం పొందుకుంటా ఉన్నాం మన యొక్క జీవితాల్లో. అంటే కారణం అది కేవలం దేవుని యొక్క కృప మాత్రమే. దేవుని కృప లేకుండా, దేవుని యొక్క ప్రేమ లేకుండా, దేవుని యొక్క కార్యాలు మన పట్ల లేకుండా మనం ఏ పాటి వారము, ఏ స్థితిలో ఉండాల్సినటువంటి వారము అనేది మనం నిరంతరము కూడా గ్రహించుకునేటువంటి వారిగా ఉండాలి. అనేకమైనటువంటి శ్రమల నుంచి వారిని విడిపించి, అనేకమైనటువంటి సమస్యల నుంచి వారిని విడిపించి ఒక చక్కని మార్గంలో దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే వారిని నడిపిస్తూ ఉన్నాడు. శ్రమలు ఎదురవుతూ ఉన్నప్పుడు, శోధనకరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉన్నప్పుడు ఆ శ్రమను తప్పించేటువంటి ఒక ఉపాయాన్ని దేవుడు వారికి తెలియజేస్తూ, అది మోషే ద్వారా కావచ్చు, ఒక యెహోషువ ద్వారా కావచ్చు, దేవుడు వారి యొక్క జీవితాల్లో ఎదురైనటువంటి ప్రతి ఒక్క సమస్యలో కూడా దానికి తగినటువంటి పరిష్కారాన్ని దేవుడే మళ్ళీ చూపిస్తూ ఒక చక్కని మార్గంలో, అరణ్య యాత్రలో దేవుడు ఏం చేశాడంటే వాళ్ళందరినీ కూడా నడిపించినటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాం. మరి సంవత్సర కాలం అంతటిలో కూడా దేవుడు మన యొక్క జీవితాల్లో ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రము పడుకునేంత వరకు కూడా, ఉదయం ఉద్యోగానికి వెళ్ళినప్పటి నుంచి సాయంత్రం ఇంటికి వచ్చేంత వరకు కూడా, ఉదయం బిడ్డలు కాలేజీలకి, స్కూలుకు వెళ్ళినప్పటి నుంచి తిరిగి సాయంత్రం గృహానికి క్షేమంగా వచ్చేంత వరకు కూడా, మన బిడ్డలు ఏ చిన్న పని మీద వెళ్ళినా, మన కుటుంబం ఏ చిన్న పని మీద వెళ్ళినా, అనేకమైనటువంటి అనారోగ్యాలు గడిచిన సంవత్సరంలో చాలామంది కుటుంబాల్లో డెంగ్యూలు, చికెన్ గున్యాలు, టైఫాయిడ్లు, రకరకాల అనారోగ్య పరిస్థితులు ఎన్నో ఎదురైనప్పటికీ కూడా దేవుడు తన కృపను మన కుటుంబాల మీద ఉంచాడు. చుట్టూ అనేకమైనటువంటి వరదలు, చుట్టూ అనేకమైనటువంటి భూకంపాలు, చుట్టూ అనేకమైనటువంటి అశాంతితో కూడినటువంటి పరిస్థితులు మన చుట్టూ ఉన్నప్పటికీ కూడా దేవుడు వాటిలోనికి మనం వెళ్లకుండా దేవుడు మనల్ని, మన కుటుంబాలని క్షేమంగా దాచి ఉంచాడు. సో దేవుడు చూపినటువంటి ఆ కృపను బట్టి, దేవుడు చేసినటువంటి ఆ గొప్ప క్షేమాన్ని బట్టి, దేవుడు ఇచ్చినటువంటి ఆ గొప్ప క్షేమాన్ని బట్టి ఉదయం నుంచి సాయంకాలం వరకు, ఉదయం నుంచి చివరి వరకు కూడా దేవుడు మనల్ని కాపాడుతున్నటువంటి విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వారిగా ఉంటూ ఉండాలి. హాస్పిటల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎమర్జెన్సీ కింద ఒక నెంబర్ ఉంటుంది. ఏంటది? 24/7. పండగలప్పుడు, ఆదివారాలప్పుడు మన హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళు చెప్పే మాట ఏంటి? పండగ కదండి, డాక్టర్ గారు అందుబాటులో లేరు, ఎవరొకరు ఉంటారు, చూస్తారు, ఏం పర్లేదు, మీకేమీ ఇబ్బంది ఏమి ఉండదు. కానీ ఆ 24/7 ఉండాల్సినటువంటి డాక్టర్ మాత్రం అవసరత వచ్చినప్పుడు లేదా ఒక్కరు వచ్చినప్పుడు అక్కడ కనపడ్డు. కానీ నీ దేవుడు 24/7 కాదు, నిరంతరము కూడా, ఇంక అంతకు మించిన సమయం ఏదైనా ఉన్నా కూడా దేవుడు తన కృపను, తన కాపుదలను కునుకక, నిద్రించక దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే మనల్ని కాపాడుతూ ఉన్నాడు. మరి ఈరోజు ఈ యొక్క దేవుని సన్నిధానంలో దేవుడు ఇన్ని ఆశీర్వాదాలు మన జీవితాల్లో చేస్తూ, ఎంతగా దేవుడు మనల్ని హెచ్చిస్తూ, ఎంతగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ, తన కృపను, తన కాపుదలను మన పట్ల, మన కుటుంబాల పట్ల ఉంచుతూ, నిరంతరము కూడా దేవుడు మన శత్రువుల చేతిలోంచి, అపాయకరమైనటువంటి పరిస్థితుల్లోంచి 123వ కీర్తనలో దావీదు భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు కదా, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడుకుందును, కారణం ఏంటంటే నీ దుడ్డు కరయో నీ దండమును నన్ను ఆదరిస్తూ ఉంటానది. దేవుడు తన యొక్క కాపుదల, తన కనుదృష్టి మన పట్ల ఉంచుతూ, నిరంతరము కూడా గాఢాంధకారపు లోయలు వంటి పరిస్థితులు మన జీవితాలు ఎదురవుతూ ఉన్నప్పటికీ కూడా, అది ఎంత పెద్ద సమస్య అయినప్పటికీ కూడా దేవుడు మనల్ని తప్పిస్తూ మనల్ని కాపాడుతున్నటువంటి విధానాన్ని బట్టి దేవునికి నిరంతరము కూడా కృతజ్ఞతను చెల్లించేటువంటి వారుగా ఉంటూ ఉండాలి. 25వ వచనంలో సమస్త జీవులకును ఆయన ఏమిస్తూ ఉన్నాడంట? ఆహారం ఇస్తూ ఉన్నాడు. దేవుడు మనల్ని పోషిస్తూ ఉన్నటువంటి దేవుడు. దేవునికి ఎందుకని మనం కృతజ్ఞతలు చెల్లించాలి అంటే, ఈరోజు మనం పోషించబడతా ఉన్నాము అంటే అది కేవలం దేవుని యొక్క కృప. ఈరోజు లోకంలో అనేక మంది మరి కనీస ఆహారాన్ని కూడా లేనటువంటి ప్రజలు, తినడానికి
3 పూట్ల తిండి లేనటువంటి ప్రజలు నేటి దినాన లోకంలో అనేక మంది ఉంటా ఉన్నారు. ఎవరొకరి మీద ఆధారపడేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రజలు నేటి దినాన లోకంలో అనేక మంది ఉంటా ఉన్నారు. నేటి దినాన మనకు కావలసినటువంటి ఆహారాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు, మనల్ని పోషిస్తూ ఉన్నాడు దేవుడు, మనల్ని కాపాడుతూ ఉన్నాడు దేవుడు, మనల్ని పోషిస్తూ ఉన్నటువంటి వాడు మన దేవుడు. మన మార్గములన్నిటినీ సరళము చేస్తూ గాఢాంధకారపు లోయల వంటి పరిస్థితులు మన జీవితాలు ఎదురైనా మనకి క్షేమాన్ని ఇస్తూ నడిపిస్తున్నటువంటి మన దేవుడు. ఆయన కృపను బట్టి నిరంతరం ఒకడు ఏం చేస్తూ ఉండాలి, మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వారిగా మన జీవితాలు ఉండాలి. నేను ఎడిదిన నా ఆశాజ్యోతి ఆ ఫౌండేషన్ దగ్గరికి వెళ్ళాను, పాప వాళ్ళ అమ్మగారి యొక్క కార్యక్రమం చేస్తే. సో అక్కడ వాళ్ళందరినీ మీరు చాలాసార్లు చూసే ఉంటారు. వాళ్ళందరినీ అక్కడ తినడానికి తిండి లేనటువంటి పరిస్థితులు, ఎక్కడో నుంచి వచ్చారు వీళ్ళందరూ అని అడిగితే ఆయన చెప్తా ఉన్నాడు, ఆ బస్ స్టాండ్లోనో లేకపోతే రైల్వే స్టేషన్లోనో ఆ రోడ్ల మీద ఎక్కడన్నా ఎవరు లేక అనాథలుగా ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి వారికి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం భోజనం పెడుతున్నారు, చక్కగా వారికి ఆహారం ఇస్తూ ఉన్నామండి అని చెప్తా ఉన్నారు. అంటే కనీస అవసరతలు తీర్చుకోలేనటువంటి పరిస్థితుల్లో, ఎవరో ఒకరి మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితుల్లో ఈ లోకంలో చాలామంది ప్రజలు నేటి దినాన్న జీవిస్తూ ఉన్నారు. పైకి కనబడుతున్నటువంటి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం వేరు, పైకి కనబడినటువంటి దేశం వేరు. మన చుట్టూ పైకి కనబడుతున్నటువంటి పరిస్థితులు వేరు, కనబడినటువంటి పరిస్థితులు వేరు. కానీ దేవుడు మనల్ని, మన కుటుంబాల్ని దేనికి లోటు లేకుండా, దేనికి ఇబ్బంది లేకుండా, ఏ మాత్రము కూడా శోధన లేకుండా, ఏ మాత్రము సమస్య లేకుండా దేవుడు మనల్ని ఏం చేస్తూ ఉన్నాడు, పోషిస్తూ ఉన్నాడు. ఒకప్పుడు మన తల్లిదండ్రులు ఒక పూట వాళ్ళు తింటే 2 పూటలు మనకు పెట్టడానికి ఒక పూట వాళ్ళు ఆగేటువంటి పరిస్థితుల్లో ఉండేవారేమో ఒకనొకప్పుడు. కానీ నేటి దినాన్న మనము మన బిడ్డలకు కావలసిన దానికంటే ఎక్కువ ఇచ్చే స్థితిలోనికి దేవుడు మనల్ని ఏం చేస్తూ ఉన్నాడు, పోషిస్తూ ఉన్నాడు. ఆయన పోషిస్తున్నటువంటి విధానాన్ని బట్టి, ఆయన కృపను బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వారిగా ఉండాలి. ఒకటి, మన శోధనల మధ్యలో నుంచి దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆయన కృపను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. గాఢాంధకారపు లోయల వంటి సమస్యలు, అనారోగ్యాలు, శోధనలు మన జీవితాలు ఎదురవుతూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు. దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి. మనకి దేనికి లోటు లేకుండా కావలసినటువంటి ఆహారాన్ని, ఉండడానికి గృహాన్ని, కట్టుకోవడానికి బట్టలను, కనీస అవసరతలను మనకు తీరుస్తూ దేవుడు మనల్ని పోషిస్తూ ఉన్నాడు. దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. వీటన్నిటికీ ఉన్న ఏకైక కారణం ఆయన కృప నిరంతరము మన మీద ఉండడాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించేటువంటి వారిగా ఉండాలి. రెండవ విషయాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ఆదికాండము 26వ అధ్యాయంలో ఇస్సాకు యొక్క జీవితంలో ఒక భయంకరమైనటువంటి కరువు ఆనాటి దినాల్లో వస్తూ ఉన్నది. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశములో వచ్చెను అనేటువంటి మాటతో ఆ విధానం ప్రారంభమవుతుంది, ఆ యొక్క అధ్యాయం ప్రారంభమవుతుంది. అంత గొప్ప కరువు మధ్యలో కూడా అబ్రహాము యొక్క జీవితాన్ని గురించి లేదా ఇస్సాకు యొక్క జీవితాన్ని గురించి మనం చూస్తూ ఉన్నప్పుడు, ఆ కరువుతో నిండినటువంటి సమయంలో కూడా దేవుడు ఇస్సాకును ఆశీర్వదిస్తున్నటువంటి విధానం అనేది మనం చూస్తూ ఉన్నాం. 12వ వచనంలో మనం చూస్తూ ఉన్నప్పుడు, ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. దేవుడు మనల్ని అభివృద్ధి పరుస్తున్నటువంటి విధానాన్ని బట్టి, దేవుడు అంతకంతకు మనల్ని ఆశీర్వదిస్తున్నటువంటి, అంతకంతకు హెచ్చిస్తున్నటువంటి విధానాన్ని బట్టి దేవునికి నిరంతరం కూడా ఏం చేస్తూ ఉండాలి, మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వారిగా ఉంటూ ఉండాలి. కరోనా లాంటి ఒక భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఆకలితో కనీస పరిస్థితులు కూడా తీర్చుకోలేని రీతిలో, కనీస జీవన ఉపాధి కూడా లేనటువంటి పరిస్థితుల్లో లోకంలో అనేక మంది ఆనాటి దినాల్లో భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నటువంటి వారు ఈ లోకంలో అనేక మంది కనబడుతూ ఉన్నారు. వారి కుటుంబాలని ముందుకి పోషించుకోలేక, వారి కుటుంబాలని ముందుకు తీసుకువెళ్ళలేక, అప్పుల బాధలను తాళలేక, ఆర్థిక పరిస్థితులు మెరుగుపరుచుకోలేక, గొప్ప గొప్ప స్థానాల్లో ఉన్నటువంటి వారు, ఉపాధ్యాయులైనటువంటి వారు కావచ్చు, స్కూళ్లను స్టార్ట్ చేసినటువంటి ఒక ప్రిన్సిపల్, వారి ఫ్యామిలీ లాంటి వాళ్ళు కావచ్చు, ఒక ఐటీ ఉద్యోగులు కావచ్చు, ఇలాంటి చాలామంది వారి జీవితాల్లో వారి జీవితాన్ని అక్కడే ముగించుకున్నటువంటి వారు చాలామంది కనపడుతూ ఉన్నారు. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది, నీ చుట్టూ కరువు లాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా నీవు దేవుని పట్ల విధేయతను కలిగి జీవిస్తే, దేవుని యొక్క మాటకు విధేయతను చూపిస్తే గనక
నీ చుట్టూ కరువు ఉండవచ్చేమో, మన చుట్టూ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండవచ్చేమో, కానీ దేవుడు ఆ కరువుతో నిండినటువంటి ప్రదేశంలో కూడా 100 ప్రతిఫలాలను దేవుడు మనకు ఇచ్చేటువంటి వాడుగా ఉండగలుగుతాడు. కరోనా లాంటి పరిస్థితుల్లో సంఘాన్ని నడిపించుకున్నారు మీ అందరూ, సేవకుడిని పోషించుకున్నారు మీ అందరూ, మీ కుటుంబాలను పోషించుకున్నారు మీ అందరూ, కుటుంబాల్లో ఏది లోటు లేకుండా చూసుకోగలిగారు మీ అందరూ. అంటే కారణం కరువు ఒకవేళ దేశం మీద ఉండవచ్చేమో, కానీ నీ పక్షమున మన పక్షమున ఉన్నవాడు మన దేవుడు. మన చుట్టూ కరువులు ఉన్నప్పటికీ, మన చుట్టూ దుఃఖకరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ, మనమే మరొకరికి సహాయం చేసేటువంటి రీతిలో దేవుడు మనల్ని ఉంచాడు అంటే దేవుడు ఎంతగా అభివృద్ధి పరుస్తూ ఉన్నాడు అనేది జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి మనం ఏం చేస్తూ ఉండాలి? కృతజ్ఞతలు చెల్లించేటువంటి వారిగా ఉంటూ ఉండాలి. అంతకంతకు అభివృద్ధి పరిచాడు. ఆ సంవత్సరము 100 ప్రతిఫలాన్ని దేవుడు ఇస్సాకుకి ఇచ్చినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. సో ఆ కరువుతో నిండినటువంటి ప్రాంతంలో, ఆ కరువుతో ఉన్నటువంటి ప్రదేశంలో అంతగా ఆ 100 ప్రతిఫలాన్ని పొందుకోవడానికి కావచ్చు, లేదా మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పరుస్తూ వచ్చను అనేటువంటి మాటను మనం చూస్తూ ఉంటాం. 12వ వచనం 13వ వచనంలో అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా ఏం చేస్తూ ఉన్నాడంట? అభివృద్ధి పరుస్తూ దేవుడు ఏం చేశాడు? అతన్ని తీసుకువెళ్తా ఉంటాడు. ఒకప్పుడు మన యొక్క స్థితిగతులు వేరు, ఒకప్పుడు మనకు ఉన్నటువంటి పరిస్థితులు వేరు. ఇక్కడే ఉన్నటువంటి ఒక ఆయన ఒకరోజు కూర్చొని నాతో చెప్తా ఉన్నారు, నేను చాలా దీన స్థితిలోంచి, చాలా దీన పరిస్థితుల్లోంచి నా తల్లిదండ్రులు చాలా కష్టపడి నన్ను చదివించారు, నేను కూడా అలాగే కష్టపడి చదువుకున్నాను. ఈరోజు దేవుడు నాకు ఈ స్థానాన్ని ఇచ్చాడంటే, దేవుడు నన్ను ఉన్నతమైన స్థితిలో ఈ రీతిగా ఉంచాడు అంటే అది కేవలం దేవుని కృపండి. ఆనాడు మా తల్లిదండ్రులు పడ్డటువంటి కష్టం ఏదో నేను ఎవరో ఒకరి సహాయంతోనో, నా కుటుంబ సభ్యుల సహాయంతోనో నేను చదువుకొని ఈ స్థితిలో ఉన్నాను అని చెప్తా ఉన్నప్పుడు, సో దేవుడు ఎంతగా మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు అనేది మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈరోజు మన సంఘ విషయాన్ని, ఒక దేవాలయ విషయాన్ని కావచ్చు, ఒక చిన్న పూరి పాకలో ఉన్నటువంటి దేవాలయంలో నుంచి నేడు దినాన దాదాపు ఇన్ని కోట్ల రూపాయలతో ఒక చక్కని దేవాలయాన్ని నిర్మించుకున్నారు. బయట ఉన్నటువంటి వారు ఎవరి దగ్గరికి వెళ్లకుండా కేవలం మీ యొక్క దేవాలయంలో ఈ సంఘ విశ్వాసుల యొక్క కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాటితో. అంటే కారణం దేవుడు మనల్ని ఏం చేశాడు? క్రమక్రమముగా ఏం చేస్తూ ఉన్నాడు? అభివృద్ధి పరుస్తూ ఉన్నాడు. ఉద్యోగాలంటే ఎక్కడో ఎవరికో వస్తూ ఉండేవేమో ఒకప్పుడు, కానీ మన గృహాల్లోనే ప్రతి గృహంలో దేవుడు చక్కని ఉద్యోగాలను దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఇంట్లో 2 ఉద్యోగాలు ఇస్తూ ఉన్నాడు. బిడ్డలకు చక్కని చదువులను, చక్కని స్థానాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు. 100 ప్రతిఫలాలతో దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? క్రమక్రమముగా దేవుడు మనల్ని అభివృద్ధి పరుస్తూ ఉన్నాడు. సో దేవుడు ఇస్తున్నటువంటి అభివృద్ధిని బట్టి మన సొంత జ్ఞానం వల్లనో, మన సొంత ఆలోచన వల్లనో, ఇదేదో మన సొంత గొప్ప వల్లనో, ఆ పడుతున్నటువంటి కష్టం వల్లనో కాదు. మనం ఎంత కష్టపడినప్పటికీ కూడా దేవుని కృప అనేది మన లేకపోతే, దేవుని యొక్క కాపుదల మనకు లేకపోతే, దేవుని యొక్క ఆశీర్వాదం మన పట్ల దాచి ఉంచకపోతే గనక మన జీవితాల్లో దేన్ని కూడా సాధించలేము. దేవుని యొక్క కృప, దేవుని యొక్క కాపుదల ఉండాలి తప్పనిసరిగా. దేవుడు అనుకుంటేనే తప్ప, దేవుడు నీ పట్ల చేయాలి అనే ఆలోచన ఉంటేనే తప్ప దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకోలేం. ఇస్సాకు ఆ కరువు లాంటి పరిస్థితుల్లో కూడా, కరువుతో నిండినటువంటి పరిస్థితుల్లో కూడా 100 ప్రతిఫలాన్ని పొందుకున్నాడు. అంటే కారణం దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం ఇస్సాకు యొక్క జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. 3వ వచనంలో 26వ అధ్యాయం 3వ వచనంలో తెలియజేస్తాను, ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించేదను. ఎందుకంటే నీ తండ్రి దేవుని యొక్క మాట, నా మాటను చాలా విధేయతను చూపించాడు, నా ఆజ్ఞలను జాగ్రత్తగా పాటించాడు. నీవు కూడా అలాగే ఉంటే కనుక నేను కూడా నిన్ను ఏం చేస్తాను? ఆశీర్వదిస్తాను. దేవుడు చెప్తేనే తప్ప, దేవుడు ఇస్తేనే తప్ప, దేవుడు అనుకుంటేనే తప్ప మన జీవితాల్లో ఆ ఆశీర్వాదాన్ని, అంత ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఎన్నడూ కూడా పొందుకో. ఇది కేవలం దేవుని యొక్క కృప మాత్రమే. అది నువ్వు పొందుకున్నటువంటి ఉద్యోగమైనా, నువ్వు చేస్తున్నటువంటి వ్యాపారమైనా, చేస్తున్నటువంటి వ్యవసాయమైనా, నువ్వు కట్టుకున్నటువంటి గృహమైనా, నువ్వు కొనుక్కున్నటువంటి వస్త్రాలైనా, నువ్వు వేసుకుంటున్నటువంటి నగలైనా, ఏవైనప్పటికీ కూడా వాట్ ఎవర్ ఇట్ ఈస్, 5,000 నోట్లోకి ఉన్నాయి అన్న, అది కేవలం దేవుని యొక్క కాపుదల. దేవుడు మనల్ని చేస్తున్నటువంటి అంతకంతకు కూడా దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంట? అభివృద్ధి పరుస్తూ ఉన్నాడు. ఎవరైతే దేవునికి విధేయతను చూపించేటువంటి వారుగా ఉంటారు,
ఎవరైతే దేవుని పట్ల కృతజ్ఞత భావాన్ని కలిగినటువంటి వారుగా ఉంటారో అలాంటి వారిని దేవుడు ఏం చేస్తాడు, తప్పనిసరిగా అంతకంతకు అభివృద్ధి పరిచేటువంటి వాడుగా ఉంటాడు. దావీదు తర్వాత సొలొమోను రాజు అవుతాడు కదా. రాజు అయిన తర్వాత సొలొమోను ప్రార్థన చేస్తూ ఉంటాడు. దేవుడు ప్రత్యక్షమై దేవుడు అడుగుతూ ఉంటాడు, అయ్యా నీకేం కావాలి, ఐశ్వర్యం కావాలా, డబ్బులు కావాలా, బంగారం కావాలా, ఏం కావాలి అంటే దావీదు యొక్క తండ్రిగా దావీదుని గురించి ఒక చక్కని మాట సమూయేలు మాట్లాడుతూ, అయ్యా నా తండ్రి నీ చిత్తానుసారముగా ఎలాగైతే ప్రవర్తించాడో, నా తండ్రి నీ చిత్తానుసారంగా ప్రజలను ఎలా అయితే పరిపాలించాడో, నీ దగ్గర ఎంత చక్కని సాక్ష్యాన్ని పొందుకున్నాడో, ఎంత చక్కని మార్గాన్ని నడిచాడో, నేను కూడా అలాగే ఉండాలి. నీ చిత్తానుసారమైనటువంటి జీవితాన్ని జీవించేటువంటి భాగ్యాన్ని, నా ప్రజలను క్షేమంగా నడిపించుకునేటువంటి భాగ్యాన్ని నాకు దయచేయి అని ఒక చక్కని మాట ప్రార్థన చేస్తూ ఉంటాడు. దేవుడు జ్ఞానముతో పాటు దేవుడు ఏమిచ్చాడంట సొలొమోనుకి? ఐశ్వర్యమును, ఘనతను కూడా దేవుడిచ్చాడు. కొన్ని లక్షల కోట్ల రూపాయలు కలిగినటువంటి, కొన్ని లక్షల కోట్ల విలువ కలిగినటువంటి బంగారాన్ని, అత్యంత సంపన్నుడు సొలొమోను. ఇప్పటికీ కూడా అంత గొప్ప ఆ సంపన్నత కలిగినటువంటి వ్యక్తి మరొకళ్ళు లేరు. బంగారంతో నిండిపోయింది సామ్రాజ్యం అంతా కూడా. బంగారంతో నింపేశాడు మొత్తం రాజ్యాన్ని అంతటినీ కూడా. గజగజ వణుకుపోతూ ఉండారంట సొలొమోను చూసి, తన జ్ఞానాన్ని చూసి. సొలొమోను దేవునితో నడిచినంత కాలము కూడా, సొలొమోను దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నంత కాలము కూడా, ఇది కేవలం దేవుని వల్ల నేను పొందుకున్నటువంటి జ్ఞానము, ఇది కేవలం దేవుని వల్ల నేను పొందుకున్నటువంటి ఆధిక్యత, నేను పొందుకున్నటువంటి ఆశీర్వాదం అని అనుకున్నంత కాలము దేవుడు ఏం చేస్తాడంటే సొలొమోను అంతకంతకు దేవుడు ఏం చేశాడంట? ఆశీర్వదించాడు సొలొమోన్ని. తన జ్ఞానమును చూసి చుట్టూ ఉన్నటువంటి ప్రజలు అనుకునేవారంట, అమ్మో సొలొమోనుకి ఎవరు తోడుగా ఉన్నారు? దేవుడు తోడై ఉన్నాడు సొలొమోనుకి, అందుకే ఎంత గొప్ప జ్ఞానాన్ని చూపిస్తూ ఉన్నాడు అని ప్రజలందరూ కూడా ఏం చేస్తూ ఉండేవారు? భయపడతా ఉండేవారంట. కానీ ఎప్పుడైతే ఆ జ్ఞానము గర్వంగా మారిందో సొలొమోను జీవితంలో, ఆ డబ్బు ఒక అహంకారంగా మార్చుకున్నాడో సొలొమోను తన జీవితంలో, తను పొందుతున్న అభివృద్ధి, తను పొందుతున్న ఆధిక్యత, ఇదేదో నా గొప్ప వలన, జ్ఞానం వలన, నా దగ్గర ఉన్నటువంటి డబ్బు వలన, నా దగ్గర ఉన్నటువంటి బంగారం వలనే అమ్మో ఎంతమంది నా చుట్టూ తిరుగుతూ ఉన్నారని ఎప్పుడైతే లోకం వైపు లొంగిపోయాడో, దేవుని విడిచిపెట్టాడో, దేవుడు కూడా సొలొమోన్ని విడిచిపెట్టేశాడు. దేవుని పట్ల విధేయతను కలిగి దేవుడు మనల్ని అంతకంతకు ఆశీర్వదిస్తున్నటువంటి విధానాన్ని బట్టి, దేవుడు మన యొక్క జీవితాల్లో మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమముగా దేవుడు తప్పనిసరిగా ఆశీర్వదించేటువంటి వాడుగా ఉంటాడు. దేవుని పట్ల మన విధేయతను కలిగి దేవుని మీద మనం ఆధారపడగలిగితే. సో మన అభివృద్ధిని బట్టి, మనల్ని ఆశీర్వదిస్తున్నటువంటి విధానాన్ని బట్టి దేవుని పట్ల మనం ఏం కలిగి ఉండాలి? కృతజ్ఞత భావాన్ని మనం కలిగి జీవించేటువంటి వారిగా ఉండాలి అనేది దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మనం ఎంతగా అయితే ఆశీర్వదించబడతా ఉన్నామో, మనం ఆశీర్వదించబడుతున్న కొద్దీ ఇంకనూ దేవుని యొక్క దీవెనలు పొందుకోవడానికి మనము చేయాల్సినటువంటి పని ఏంటి అంటే, దేవుడు మనల్ని ఎంతగా అయితే ఆశీర్వదిస్తూ ఉన్నాడో తిరిగి అంతగా దేవునికి తిరిగి మన కృతజ్ఞత జీవితాన్ని మనం చెల్లించేటువంటి వారుగా ఉంటూ ఉండాలి. ఈరోజు మనం చదువుకున్నటువంటి మలాకీ గ్రంథంలో అదే మాటను తెలియజేస్తూ ఉన్నాడు. మలాకీ భక్తుడు, ప్రవక్త చక్కని మాటలు ఆ 3వ అధ్యాయంలో 8వ వచనంలో మనం చూస్తూ ఉన్నప్పుడు, మనం ఎంతైతే దేవుని చేత ఆశీర్వదించబడతా ఉన్నామో ఇది కేవలం దేవుని యొక్క కృప, ఇది కేవలం దేవుని యొక్క కాపుదల అని తెలుసుకున్నటువంటి మనము దేవుని సన్నిధానంలో మనం చేయాల్సినటువంటి పని ఏంటి అంటే 10వ వచనంలో ఉంటుంది, 3:10, నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకురండి. దీన్ని చేసి మీరు నా మందిరపులో తీసుకురండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారమైనటువంటి దీవెనలతో మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉంటాను. దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు, దేవుడు మనల్ని అంతకంతకు హెచ్చిస్తూ ఉన్నాడు, దేవుడు మన యొక్క జీవితాల్లో ఎన్నో గొప్ప కార్యాలు, ఎన్నో గొప్ప మేలులు చేస్తూ ఉన్నాడు అని చెప్పుకుంటా ఉన్నాం. దేవుడు చేసిన మేలులను బట్టి తిరిగి దేవునికి ఎలా కృతజ్ఞతలు చెల్లించేటువంటి వారుగా ఉంటా ఉన్నాం అనేది కూడా మనము ఆలోచన చేయాలి తప్పనిసరిగా. దేవునికి ఇవ్వాల్సింది నువ్వు దేవునికి ఇస్తే, దేవునికి చెందాల్సింది దేవుని దగ్గర నువ్వు పెట్టగలిగితే, దేవుడు తప్పనిసరిగా మనల్ని, మన కుటుంబాలను ఉన్నతమైనటువంటి రీతిలో ఆశీర్వదించేటువంటి వాడుగా ఉంటాడు. కానీ చాలామంది నేటి దినాన్న ఎదుగుతూ ఉన్న కొద్దీ, అభివృద్ధి పొందుతూ ఉన్న కొద్దీ దేవుని దగ్గర
మాటను తప్పేటువంటి వారిగా ఉండిపోతూ ఉంటాం చాలాసార్లు. దేవుని దగ్గర చేసుకున్నటువంటి ప్రమాణాలు మర్చిపోతూ ఉంటాం చాలాసార్లు. దేవునికి ఇవ్వాల్సినటువంటి విషయాలు వెనకడుగు వేసేటువంటి వారిగా ఉండిపోతూ ఉంటాం చాలాసార్లు. ఏదో ఒక సాకులు చెప్పుకుంటూ ఉంటాం, ఏదో ఒక సాకులు చూపించుకుంటూ ఉంటాం చాలా సందర్భాల్లో. కానీ ఎంత కష్టమైనప్పటికీ, ఎంత నష్టమైనప్పటికీ దేవునికి చెందాల్సింది దేవునికి ఇస్తే గనక దేవుడు అంతకన్నా ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని తప్పనిసరిగా నీకు అవసరమైనటువంటి సమయానికి, నీకు అక్కరైనటువంటి సమయానికి దేవుడే నీ యొక్క కుటుంబంలోనికి ఇచ్చేటువంటి వాడుగా ఉండగలుగుతాడు. ఒక రోజున ఒక వ్యక్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. అయ్యా, నాకు తినడానికి ఏమీ లేదు, నువ్వు దయచేసి నాకు ఏదన్నా ఆహారాన్ని దయచేయి, నేనేమి తినలేకపోతా, తినడానికి ఏమి ఉండట్లేదు, కనీసం నా ఇల్లు గడుపుకోవడానికి కూడా ఏమి ఉండట్లేదు అంటే అని రాత్రంతా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. రాత్రి దేవుడు ప్రత్యక్షమే ఒక 10 యాపిల్స్ ఇచ్చాడంట. సో 10 యాపిల్స్ ఇచ్చి దేవుడు అతనితో చెప్తా ఉన్నాడు, రే బాబు, ఆ 10లో 9 నియ్యి, ఒకటి మాత్రం నాది, ఆ ఒకటి అలాగే ఉంచు. మళ్ళీ రేపొద్దున మళ్ళీ నేను ప్రత్యక్షం అవుతాను నీకు. నేను రేపొద్దున నీకు ప్రత్యక్షం అయ్యేటప్పటికి, నేను నీకు దగ్గరికి వచ్చేటప్పటికి నేను ఉంచమన్నటువంటి ఆ యాపిల్ తిరిగి నాకు ఇస్తే మళ్ళీ ఇంకొక 10 యాపిల్స్ ఇస్తాను నీకు అని చెప్పాడంట. అయ్యో, అంతకన్నా భాగ్యం ఏముందయ్యా, అలాగే అని చెప్పి ఆ 10 యాపిల్స్ వచ్చిన తర్వాత ఆ రాత్రి ఒక యాపిల్ తిన్నాడు, పడుకున్నాడు. ఉదయాన్నే లేచాడు, మళ్ళీ ఇంకొక యాపిల్ తిన్నాడు, పడుకున్నాడు. 10లో ఎన్ని అయినాయి? 10లోంచి 2 తీస్తే 9, 8. ఓకే, సో 8 ఉన్నాయి. 8 తీసుకొని 8 ఒకటి దేవునికి అన్నాడు కదా, ఇంట్లో ఉంచాడు. ఆ 8 7 తీసుకొని వ్యాపారం చేయడానికి వెళ్ళాడు. బయటికి వెళ్ళి అమ్మాడు. ఒక 3 యాపిల్స్ అమ్మాడంట. ఆ 3 యాపిల్స్ అమ్మాడు. 8లో 3 అయిపోయినాయి. మొత్తం ఇంకా ఎన్ని ఉన్నాయి? మళ్ళీ ఇంకా మధ్యాహ్నం మళ్ళీ ఒక యాపిల్ తిన్నాడు. ఫస్ట్ రాత్రి ఒకటి తిన్నాడు, పొద్దున్న ఒకటి తిన్నాడు, మధ్యాహ్నం ఒకటి తిన్నాడు. 3 అయిపోయినాయి. 3 అమ్మాడు, 6 అయిపోయినాయి. 10లో ఇంకెన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. రాత్రికి ఒకటి తిన్నాడు, మధ్యలో ఎవరు వచ్చి అడిగారు, అది అమ్మేశాడు. మొత్తం 9 అయిపోయినాయి. ఇంకెన్ని ఉన్నాయి? పడుకున్నాడు. రైలు పరిగెడుతున్నాయి లోపల. ఒక్క యాపిలే కదా, 10 ఇచ్చినోడికి ఒకటి ఇవ్వకపోతే ఏమైంది? ఆకలితో నేను చచ్చిపోయేటట్టున్నానని ఆకలితో ఆ మధ్యలో లేచి ఆ ఒక్క యాపిల్ కూడా తినేసాడంట. తినేసి మళ్ళీ ప్రార్థన చేయడం మొదలెట్టాడు. ఏమని? అయ్యా, ఎక్కడున్నావు? 10 యాపిల్స్ ఇస్తానన్నావు, టైం అయిపోతుంది, ఇంకా రావట్లేదు, రా 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 అని పిలుస్తా ఉన్నాడు. వచ్చాడు. వచ్చి ఏంటయ్యా చెప్పు అంటే, అదే నాకు 10 యాపిల్స్ ఇస్తానన్నావు కదా ఇయ్యి అని అడుగుతా ఉంటే, నేను అడిగిన యాపిల్ ఏది నీ దగ్గర, ఒకటి ఉంచమని చెప్పాను కదా, ఏది అంటే నాకు ఆకలి వేసి నేను తినేసాను అన్నాడంట. రేపు ఇచ్చోడ 9 నీవే, కానీ ఒకటి మాత్రం దేవునికి సంబంధించింది. నువ్వు దాన్ని ఇస్తే నేను మళ్ళీ ఇంకొక 9 ఎక్స్ట్రా ఇచ్చేవాడిని కదా. కానీ నీ స్వార్థం కోసం, నీ సొంత లాభం కోసం, నీ సొంత ఆకలిని తీసుకోవడం కోసం దేవుడికి ఇవ్వాల్సిందే అని కూడా తినేసావు కదా, ఇక ఆకలితో అలాగే అలమటించమని చెప్పి దేవుడు మాయమైపోయాడంట. ఇది ఒక కథ, చిన్న కథ మామూలుగా, కానీ నిజమే. దేవునికి చెందాల్సింది మనం దేవునికి ఇస్తే, దేవునికి ఇవ్వాల్సింది మనం దేవునికి ఇస్తే, దేవునికి చేర్చాల్సినటువంటి విధానాన్ని దేవునికి చేర్చగలిగితే దేవుడు తప్పనిసరిగా ఆశీర్వదించేటువంటి వాడిగా ఉండగలుగుతాడు. దేవుడు మనల్ని అంతకంతకు కూడా ఆశీర్వదించాలి, అంతకంతకు కూడా దీవించాలి, అంతకంతకు కూడా బలపరచాలి అంటే దేవుని యొక్క మేలులను బట్టి దేవుని పట్ల కృతజ్ఞత కలిగినటువంటి వ్యక్తిగా, శ్రేష్టమైనటువంటి కృతజ్ఞత కలిగినటువంటి వ్యక్తిగా నీవు నేను ఉంటూ ఉండాలి. అబ్రహాము శ్రేష్టమైనటువంటి కుమారుని పొందుకున్నాడు 100 సంవత్సరాల తర్వాత. కానీ దేవుడు అడగగానే ఏమాత్రము మారు మాట్లాడకుండా దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? అబ్రహాము తీసుకెళ్ళాడు, అక్కడికి బలి ఇవ్వడానికి తీసుకువెళ్ళాడు. ఆనాడు ఆ నిర్ణయాన్ని తీసుకున్నాడు కాబట్టే అబ్రహాము తర్వాత ఇస్సాకు యొక్క కుటుంబం అనేది ఇసుక రేణువుల కంటే విస్తారముగా ఆశీర్వదించబడింది. ఈరోజు మన కుటుంబాలు దేవుడు అంతకంతకు అభివృద్ధి పరుస్తున్నటువంటి విధానాన్ని బట్టి, దేవుడు అంతకంతకు దీవిస్తున్నటువంటి విధానాన్ని బట్టి, దేవుడు చేస్తున్నటువంటి మేలులను బట్టి మనము చేయాల్సినటువంటి పని దేవుని పట్ల కృతజ్ఞతను చూపించేటువంటి వారిగా ఉంటూ ఉండాలి. దేవునికి చెందవలసింది, దేవుని సంఘమును అభివృద్ధి పరుచుకోవడానికే కావచ్చు, దేవుని సన్నిధిలో దేవుని యొక్క సన్నిధానాన్ని బలపరుచుకోవడానికి కావచ్చు, యాజకుని యొక్క పోషణ కొరకే కావచ్చు, నీ యొక్క సంఘ అభివృద్ధి కొరకే కావచ్చు, క్షేమము కొరకే కావచ్చు, నిరంతరము కూడా దేవుని సన్నిధానానికి చెందాల్సినవి దేవునికి నిరంతరము కూడా ఇచ్చేటువంటి వారుగానే ఉంటూ ఉండాలి.
సో ఎక్కడ ఇవ్వాలి? మేము అనుకుంటూ ఉంటాం, నేను అక్కడ చేశానండి, ఎక్కడ ఇచ్చానండి, నేను ఎందుకు ఇవ్వట్లే, నేను పలానా చోట ఇచ్చాను, ఇక్కడ ఇచ్చాను, అక్కడ ఇచ్చాను అని చెప్పుకుంటూ ఉంటాం చాలాసార్లు. ఎక్కడైనా ఇవ్వు, నువ్వు ఏ ఊరన్నా వెళ్ళి ఇవ్వు, ఏ ఊర్లో అయినా చేసుకో, ఎక్కడైనా చేసుకో, కానీ తల్లి సంఘమును మాత్రమే అన్నాడు విడిచిపెట్టకూడదు ఎప్పుడూ కూడా. తల్లి గర్భములో పిండముగా రూపొందించినటువంటి రోజు నుంచి పరదేశులమో ప్రియులారా అని పాట పాడుకుంటూ మోసుకెళ్ళేంత వరకు నీ వెనకాల నిలబడేది ఎవరు అంటే నీ తల్లి సంఘం ఎప్పుడూ కూడా. మనం ఎక్కడెక్కడికో వెళ్ళి ఎన్ని చేసినప్పటికీ, ఎక్కడెక్కడికో వెళ్ళి ఏం చేసినప్పటికీ, నీ దుఃఖంలో కావచ్చు, నీ సంతోషంలో కావచ్చు, నీ బాధలో కావచ్చు, నీ ఆనందంలో కావచ్చు, కష్టమైన, నష్టమైన, కోపమైన, ద్వేషమైన, అప్పటి వరకు మాట్లాడకపోయినా, అప్పటి వరకు ఒకవేళ మనస్పర్ధలున్నా, ఒక కష్టం వచ్చింది అని తెలియగానే పరిగెట్టుకుంటూ వచ్చేది ఎవరు అంటే ముందు నీ సేవకుడు, నీ యొక్క సంఘమే. ఎక్కడెక్కడికో వెళ్ళి ఎన్ని చేసినప్పటికీ ఎవడో కూడా పరిగెట్టుకుంటూ రాడు, ఎవరు కూడా మన దగ్గరికి రారు. మనల్ని చూసేది, మన యొక్క యోగక్షేమాలు చూసేది, మన సంతోషంలో పాలు పంపులు పొందేది, మన కష్టంలో పాలు పంపులు పొందేది, మన ఆనందంలో పాలు పంపులు పొందేది ఎవరు అంటే మన తల్లి సంఘమే. ద్వితీయోపదేశకాండంలో 26వ అధ్యాయంలో 2వ వచనంలో మాటను మనం చూస్తూ ఉంటాం. ఇది నేను చెప్తున్నటువంటి మాట కాదు. 2వ వచనం చివరి లైన్లో ఒక మాట ఉంటుంది, నీ దేవుడైన యెహోవా తన నామమునకు మందిరమును ఏర్పరచుకొని స్థలమునకు వెళ్ళి ఆ దినములలో నుండి యాజకుని యొద్ద నువ్వేం చేస్తూ ఉండాలి, యాజకుని వద్దకు పోయి యెహోవా మన పితరులకు ఇచ్చేదనని ప్రమాణము చేసిన దేశమునకు నేను వచ్చి ఉన్న సంగతి నేడు నీ దేవుడైన యెహోవా సన్నిధిని ఒప్పుకొనుచున్నానని అతనితో, ఎవరితో? ఈరోజు అనిల్ కుమార్ గారు ఉన్నారు, రేపు పొద్దున ఇంకొక అయ్య గారు వస్తారు, రేపు తర్వాత ఇంకొకళ్ళు వస్తారు. ఎవరున్నప్పటికీ ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి యాజకునికి, అక్కడ ఉన్నటువంటి సంఘమునకు అది చెందాలి. నీ కుటుంబం యొక్క సంతోషము కొరకు, నీ కుటుంబం యొక్క మేలు కొరకు, నీ కుటుంబం యొక్క ఆనందం కొరకు, నీ కుటుంబం యొక్క ఆశీర్వాదం కొరకు, నీ కుటుంబం దుఃఖంలో ఉంటే ఆదరణ కొరకు ప్రతి నిత్యము ప్రార్థించేటటువంటి వ్యక్తులు ఎవరు అంటే నీ సంఘమే. పుట్టింది మొదలుకొని నీకు ఉద్యోగం వచ్చేంత వరకు కూడా నీ కొరకు ప్రార్థన చేసేది, పలానా వెంకట్రావు గారికి మంచి ఉద్యోగం రావాలని ప్రార్థన చేసేది ఎవరు అంటే నీ సంఘమే. ఎందుకంటే చర్చిలో నువ్వు చెప్పుకోగలుగుతావు, అయ్యా నా కుమారుడికి ఉద్యోగం రావట్లే, ఉద్యోగం కోసం ప్రార్థన చేయండి అని చెప్తాం. ఉద్యోగం వచ్చిన తర్వాత మాత్రం తల్లి సంఘాన్ని మర్చిపోతూ ఉంటారు చాలామంది. వివాహం కొరకు ప్రార్థన చేయమని చెప్పి ప్రతి నిత్యము ఎవరు మర్చిపోకపోయినా అంతమందిలో ఒక 40 మందిలో ఒకలో ఇద్దరు కంపల్సరీ గుర్తుపెట్టుకుంటారు. ఎవరో ఒకరు కంపల్సరీగా ప్రార్థన చేసేటువంటి వారుగానే ఉంటారు. సేవకుడు నిరంతరం కూడా ప్రార్థించేటువంటి వాడుగా ఉంటాడు ఒకసారి నువ్వు చెప్పగానే. కానీ ఆ వివాహ సమయం అనేది వచ్చేటప్పటికి ఆ దగ్గర ఉన్నటువంటి సేవకుడు, అక్కడ ఉన్నటువంటి విశ్వాసులు ఎవరో కూడా గుర్తురారు. ఆ సంఘమును మర్చిపోయేటువంటి వారుగా ఉండిపోతా ఉన్నారు నేటి దినాన్న. ఉద్యోగాల నిమిత్తం ఎక్కడికి వెళ్ళినా, వ్యాపారాల నిమిత్తం ఎక్కడికి వెళ్ళినా, ఎంత ఉన్నతమైన స్థానాలు వచ్చి దూర దేశాలకు వెళ్ళిపోయినప్పటికీ మళ్ళీ మనం తిరిగి రావాల్సింది ఎక్కడికి అంటే మన తల్లి సంఘమునకే. తప్పిపోయిన కుమారుడు అన్నీ తీసుకొని వెళ్ళిపోయాడు, నాకెవరు వద్దని అనుకొని వెళ్ళిపోయాడు. కానీ చివరికి మళ్ళీ ఎక్కడికి రావాల్సి వచ్చింది? తన తండ్రి ఇంటికి తిరిగి వచ్చాను. ఈరోజు మనం ఆశీర్వదించబడతా ఉన్నాం. అంతకంతకు దేవుడు మనల్ని హెచ్చిస్తూ ఉన్నాడు, అంతకంతకు దేవుడు అభివృద్ధి పరుస్తూ ఉన్నాడు. అంటే దాని వెనక నీ తల్లి సంఘము యొక్క ప్రార్థన ఎంతో గొప్పది. దేవుడు అంతకంతకు మనల్ని దీవిస్తూ ఉన్నాడు, అంతకంతకు దేవుడు మనల్ని హెచ్చిస్తూ ఉన్నాడు. అంటే నీ కొరకు నా ముందు ఇక్కడ పనిచేసినటువంటి అనేక మంది యాజకులు, అనేక మంది సేవకులు, వారి నీ కుటుంబము కొరకు చేసినటువంటి ప్రార్థన, నీ దుఃఖములో నీ వెనకాల నిలవబడినటువంటి సంఘమును, నీ సంతోషములో నీతో పాలిపంపులు పొందినటువంటి సంఘమును దేవుడు అంతగా హెచ్చిస్తూ, అంతగా అభివృద్ధి పరుస్తున్నటువంటి ఈ తరుణాలలో ఎన్నడూ కూడా విడిచిపెట్టేటువంటి వారుగా ఉండకూడదు. సో నేటి దినాన్న ఆ పరిస్థితులు మారిపోతూ ఉన్నాయి. నేటి దినాల్లో చాలా చోట్ల నేటి దినాన్న ఏ సంఘములో అయితే ఆ విశ్వాస నడవడికను మనం నేర్చుకున్నామో, ఎక్కడైతే విశ్వాసములో బలపడ్డామో,
ఎక్కడైతే దేవుని వాక్యములో బలపడ్డామో, ఎక్కడైతే దీవించబడ్డామో, ఎక్కడైతే ఆశీర్వదించబడ్డామో వాటన్నిటిని విడిచిపెట్టి అనేక మార్గాల గుండా వెళ్ళిపోతున్నటువంటి ప్రజలు నేడు దినాన్న లోకంలో అనేక మంది కనబడుతూ ఉన్నారు. కానీ దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నటువంటి మాట, ఈరోజు నువ్వు ఈ స్థితిలో ఉన్నావు అంటే, నువ్వు ఈరోజు మనం ఈ పరిస్థితుల్లో ఉన్నాము అంటే అది కేవలం మన తల్లి సంఘము మన పట్ల, మన కుటుంబాల పట్ల చూపిస్తున్నటువంటి ప్రేమ. ఏ సంఘములో అయితే నువ్వు దీవించబడ్డావు, ఏ స్థలములో అయితే దీవించబడ్డావు, ఏ సంఘములో అయితే ఆశీర్వదించబడతా ఉన్నావు, ఎక్కడైతే ప్రార్థిస్తూ దేవుని యొక్క దీవెనలు నేను పొందుకుంటా ఉన్నాము, ఆ సమయంలో అక్కడున్న యాజకుని యొద్దకు వెళ్ళి దేవుని సన్నిధానంలో ఏం చేస్తూ ఉండాలి? మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వారుగా ఉంటూ ఉండాలి. నేను అధ్యక్షకంలో నేను సిఎస్ఏలో ఒక పాస్టర్ గారిని, కానీ మా నాన్నగారు చచ్చిపోగానే మొట్టమొదటి ఫోన్ ఎవరికి చేశానంటే మా సొంత ఊరిలో ఉన్న పాస్టర్ గారికి చేశా. అయ్యా మా నాన్నగారు చనిపోయారు, తీసుకొస్తాను, మరి సంఘ పెద్దలకి చెప్పండి అని. నేను పాస్టర్ గారిని ఎక్కడో అక్కడ చేసుకోవచ్చుగా. అబ్బే అప్పుడు ఏం కావాలి మనకి? తల్లి సంఘమే కావాలి. నాకు కుమారుడు పుట్టాడు, నేను మొట్టమొదటి ఫోన్ నాకు గ్రామంలో ఉన్నటువంటి వారికి, మా నాన్నగారు నేను పనిచేసే చోట కూడా ఎక్కడ నేను చెప్పుకోలేదు కానీ మా నాన్న ఆ పొద్దున్నే వెళ్ళిపోయి మొత్తం ఊరంతా స్వీట్లు పనిచేసాడు. ఎందుకు? నా ఊరు, నా సొంత ఊరు, నా సొంత సంఘము అనేటువంటి ఆలోచన. ఈరోజు ప్రతి ఒక్క విశ్వాసీ కూడా నువ్వెక్కడి వారమైనప్పుడు, ఏ స్థితిలో ఉన్నప్పటికీ నీ సంతోషములో సంతోషిస్తూ, నీ దుఃఖములో దుఃఖిస్తూ, నిన్ను ఆదరిస్తూ, నేను ధైర్యపరుస్తున్నటువంటి, నీ యొక్క అభివృద్ధి కొరకు నిరంతరము కూడా ప్రార్థిస్తున్నటువంటి నీ సంఘమును, నీ తల్లి సంఘమును ఎన్నడూ కూడా నిర్లక్ష్యము చేసేటువంటి వారిగా అలానే ఉండకూడదు. ఎంతవరకు మీరు ఎంతో గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి రీతిలో ఉన్నారు, ఎంతవరకు మీ సంఘమునకు, మన సంఘమునకు మీరు ఎంతగానో తోడ్పాటునిచ్చారు, దానికి నిదర్శనం ఈ గొప్ప దేవాలయం. సో అక్కడితో అయిపోయిందంటే కాదు, ఇంకా అనేకమైనటువంటి పనులు ముందు ముందు ఉంటా ఉన్నాయి. సో దేవుడు ఎంతకాలం మనల్ని దీవిస్తూ ఉంటాడో, ఎంతకాలం దేవుడు మనల్ని హెచ్చిస్తూ ఉంటాడో, దేవుడు ఎంతకాలం మనల్ని అంతకంతకు ఆ అభివృద్ధి పరుస్తూ ఉంటాడో, ఆ అభివృద్ధికి కారణం నీ యొక్క దేవుడు, ఆ అభివృద్ధికి కారణం నీ వెనకాల చేస్తున్నటువంటి సంఘము చేస్తున్నటువంటి ప్రార్థన, అభివృద్ధికి కారణం నీ యొక్క విశ్వాసులు నీతో నిలబడుతున్నటువంటి విధానం అన్నటువంటి విధానం గ్రహించుకొని నిరంతరము కూడా సంఘ పరిచర్య కొరకు, సంఘ క్షేమము కొరకు నిరంతరము కూడా నీ ఆలోచనలలో దేవునికి మొట్టమొదటి స్థానాన్ని ఇచ్చి, నీ తల్లి సంఘమునకు ప్రాముఖ్యమైనటువంటి స్థానాన్ని ఇచ్చి నీ యొక్క విశ్వాస యాత్రలో ముందుకి కొనసాగుతూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వారిగా ఉంటూ ఉండాలి. దేవుడు మనల్ని అభివృద్ధి పరుస్తున్నటువంటి విధానాన్ని బట్టి, అంతకంతకు హెచ్చిస్తున్నటువంటి విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మొదటిది ఆయన కృపను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రెండోది ఆయన మనల్ని అభివృద్ధి పరుస్తున్నటువంటి విధానాన్ని బట్టి, ఎక్కడైతే నువ్వు అభివృద్ధిని పొందుతూ ఉన్నావో, ఏ స్థలంలో అయితే నువ్వు అభివృద్ధిని పొందుతూ ఉన్నావో, ఏ స్థలం అయితే నీకు ఉపయోగకరంగా ఉంటా ఉన్నదో, ఎక్కడైతే నీకు అనేక మంది నీ చుట్టూ చేరి నీ కొరకు ప్రార్థించేటువంటి వారుగా, నీకు సహకరించేటువంటి వారుగా, నీతో సంతోషించేటువంటి వారుగా, నీ కొరకు, నీ మేలు కొరకు నిరంతరము కూడా తాపత్రయపడేటువంటి వారుగా ఏ సంఘం అయితే, ఏ తల్లి సంఘం అయితే నీకు ఉంటా ఉన్నదో అక్కడ నిరంతరము కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వ్యక్తిగా నేను ఉంటూ ఉండాలి. మూడవ విషయాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు, ఈ చేసేటువంటి సమయాలలో అది మనుషులకు కనబడేటువంటి రీతిలో కాదు కానీ దేవుని సన్నిధానానికి చేరే రీతిలో నీ కృతజ్ఞత పూర్వకమైనటువంటి విధానం అనేది ఉండాలి. మనం చదువుకున్నటువంటి 6వ అధ్యాయం మత్తయి సువార్తలో అదే చెప్తా ఉన్నాడు. మనుష్యులకు కనబడవలనని చాలామంది వారి నీతి క్రియలను చేసేటువంటి వారిగా ఉంటా ఉన్నారని. మనం చేసేటువంటి ప్రతి పని కూడా దేవుని నామాన్ని మహిమపరిచేదిగా ఉంటూ ఉండాలి. దేవుడు మనల్ని చూసి గణపరిచేటువంటి వాడిగా ఉంటూ ఉండాలి. నువ్వు చేసే పనిని బట్టి నువ్వు చెప్పకుండానే నీ చుట్టూ ఉన్నటువంటి వారు, అయ్యా ఎంత మంచి పని చేసావయ్యా దేవుని కొరకు, ఎంతమంది పని చేసావయ్యా ఎదుటివాడి యొక్క సహాయం కొరకు, ఎదుటివారి యొక్క క్షేమం కొరకు అని అనేక మంది ఏం చేస్తూ ఉండాలి? నీ సత్క్రియలను చూచి దేవుని నామము మహిమపరచబడాలి. సో దేవుని కొరకు ఆ రీతిలో మనం సహకరించేటువంటి వారుగా ఉంటూ ఉండాలి. మనుషులకు కనబడేటువంటి సత్క్రియలు కాదు, దేవునికి వినబడేటువంటి సత్క్రియలు మనకి జీవితాల్లో ఉంటూ ఉండాలి. దేవుడు మెప్పించబడాలి అనేటువంటి సత్క్రియలు మనకి జీవితాల్లో ఉంటూ ఉండాలి.
దేవుడు గణపరచబడాలి అనేటువంటి సత్క్రియలు మన యొక్క జీవితాల్లో నిరంతరము కూడా కలిగి జీవించేటువంటి వారిగా ఉండాలి. సో నువ్వు చేసేటువంటి కృతజ్ఞత, నువ్వు చెల్లించేటువంటి కృతజ్ఞత, నీ హృదయపూర్వకంగా దేవుని సన్నిధానంలో నువ్వు పెట్టేటువంటి మొర, దేవుని దగ్గర నువ్వు హృదయపూర్వకంగా నువ్వు ఇచ్చేటువంటి ఆ కానుకే కావచ్చు, ఏదైనప్పటికీ కూడా దేవుడు చూచి దాన్ని మెచ్చి దేవుడు అంగీకరించేటువంటి విధానంలో తప్పనిసరిగా ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉంటాను. సో దేవుని యొక్క ఆశీర్వాదము ఆ స్థితిలో ఉండాలి. ఇక్కడ ఉన్నటువంటి మీరు అందరిని చూస్తూ ఉన్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది. అన్ని లక్షల రూపాయలు ఇచ్చినప్పటికీ కూడా ఎవరిలో నేను ఎంత ఇచ్చాను కాబట్టి నా మాట నాకు ఎంత ఇచ్చాను కాబట్టి ఇలా చేయాలి అనేటువంటి ఆలోచన ఉండదు. పల్లెటూరు సంఘాల్లోనికి వెళ్తే ఇలాగ పేర్లు, ఇలాగ స్లిప్పులు ఇవేమి ఉండవు కాబట్టి ఎవరైనా వచ్చి రాయకి చెప్పగానే రాసుకోవడం, అన్నీ అయిపోయిన తర్వాత చదవడం. ఆ చదివేటప్పుడు కనుక ఎవరి పేరన్నా మిస్ అయ్యిందా ఇక ఆ రోజు పాస్టర్ గారి పని అయిపోయినట్టే. కావాలని చదవలే నా పేరైనా, నాకు వాళ్ళు ఎవరో చెప్పుంటాడు అందుకే నా పేరు చెప్పలే. దేవుని దయ వల్ల పండుగలు వచ్చినప్పుడల్లా ఆ ప్యారిస్ కమిటీ వాళ్ళు ఉంటున్నారు కాబట్టి పొద్దున్న 3 పాఠాలు, సాయంత్రం 3 పాఠాలు వాళ్ళకి ఇచ్చేస్తున్నాం. బాగానే ఉంది, ఉన్నాయి 3 పాఠాలు. 30 మందికి ఇవ్వగలుగుతానా? ఇవ్వలేదు. ఆ పండుగలు వచ్చినప్పుడు ఒక్కొక్క పండగకి ఒక్కొక్క ఇంటి పేరుతో అప్పటికి ఒక్కొక్కసారి 4 పాఠాలు పెట్టి నలుగురిని, ఈ సంవత్సరం నలుగురిని, ఈ క్రిస్మస్కో నలుగురిని, న్యూ ఇయర్కో నలుగురిని ఇలా ఎదుక్కుంటూ వెళ్తూ ఉంటే పోయిన సంవత్సరం నీకు ఇచ్చానన్న విషయం మర్చిపోద్ది దేవుడి. ఈ సంవత్సరం కళ్ళ ముందు కూర్చొని చదువుతా ఉన్నవాళ్ళు పాస్టర్ గారు చూసావా వాళ్ళకే ఎత్తాడు ఎప్పుడు. నేను అందుకని ఏం చేసేవాడిని, పోయిన సంవత్సరం ఎవరికి ఇచ్చానో కూడా ముందే రాసుకొని పెట్టుకునేవాడిని. సో ప్రతిదానికి కూడా ఏంటి అంటే నేను కనబడాలి అనేటువంటి ఆలోచన చాలామంది జీవితాల్లో. నేను కనబడాలి, నేనే ఉండాలి, నిన్నే చూడాలి. ఎందుకు చెప్పడు పాస్టర్ గారు, ఎందుకని మాట్లాడు పాస్టర్ గారు, ఎందుకని ఉంటారు పారిస్ కమిటీ వాళ్ళు ఇలాగే అని. వెనకాల ఉన్నటువంటి పరిస్థితులు తెలియవు చాలామందికి, వెనకాల ఎదురయ్యేటువంటి శోధనలు తెలియవు చాలామంది. మనుష్యులకు కనబడాలని మనం ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా, మనుషులు గొప్ప చేయాలి, మనుషులు ఏదో గొప్పగా మాట్లాడుకోవాలని మనం ఎంత చేసినప్పటికీ దేవుడు అంతకంతకు మనల్ని తగ్గిస్తాడే తప్ప దేవుడు అన్నడు కూడా మనల్ని హెచ్చించడు. మనుషులకు కనబడేటువంటి క్రియలు కాకుండా ఇది దేవుని కొరకు, దేవుడు నాకు ఇచ్చిన దాంట్లోంచి దేవునికి ఇస్తా ఉన్నాను కదా, దేవుడు నన్ను అంతకంతకు అభివృద్ధి పరిచిన దాంట్లోంచి దేవునికి నేను చెల్లిస్తూ ఉన్నాను కదా అని తమ్మును తాము తగ్గించుకొని దేవుని మీద ఆధారపడుతూ హృదయపూర్వకంగా ఎవరైతే దేవుని సన్నిధిలో కృతజ్ఞత చెల్లించేటువంటి వారుగా ఉంటారో, మనం ఊహించకుండానే, మనం అనుకోకుండానే, మనం తలంచకుండానే దేవుడే తీసుకొచ్చి అక్కడ నిలవబెట్టేటువంటి వాడుగా ఉంటాడు. సో దేవుడు మనకిచ్చేటువంటి గొప్ప భాగ్యము ఆ ఉన్నతమైనటువంటి స్థానం. సో మనుష్యులకు కనబడాలని, మనుషులు చెప్పుకోవాలని కాదు, దేవుడు మనల్ని గురించి గొప్పగా చూడాలి, దేవుడు మనల్ని ఫలభరితమైనటువంటి రీతిలో ఉంచాలి అనేటువంటి ఉద్దేశంతో దేవునికి కృతజ్ఞతలు చెల్లించేటువంటి వారిగా ఉండాలి. సో మనుషులకు కనబడాలి అనేటువంటి ఆలోచనతో, అంటే మనిషి ఒకవేళ గొప్ప చేస్తాడేమో కానీ దేవుని యొక్క ఆశీర్వాదానికి మనము దూరం అయిపోతాం. కానీ దేవుని గణపరచాలి అనేటువంటి రీతిలో, దేవుని మహిమపరచాలి అనేటువంటి రీతిలో హృదయపూర్వకంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే దేవుడే మనల్ని హెచ్చించేటువంటి వాడుగా ఉంటాడు. యేసుక్రీస్తు వారు ఒక దేవాలయంలో నిలబడ్డాడు. అనేక మంది వచ్చి ఆ దేవాలయంలో ఏం చేస్తూ ఉన్నారంట, కానుకలు వేస్తూ ఉన్నారు. ఒక పెద్ద డిబ్బీ లాంటిది ఉంటుంది, అదంతా కూడా ఒక పెద్ద స్థలం కాబట్టి ఆ పరిసయ్యులు, శాస్త్రులు ఏం చేస్తూ ఉండేవారంటే ఈ నాణ్యాలు తీసుకొచ్చి వేస్తూ ఉండేవారంట. అంటే ఆ నాణ్యం వేసినప్పుడల్లా సౌండ్ వస్తూ ఉండేది. ఎంత ఎక్కువసేపు సౌండ్ వస్తే అంత ఎక్కువ ఇచ్చినట్టు వారి ఉద్దేశం. అందుకని వాళ్ళందరూ కూడా ఆ నాణ్యాలు ఎక్కువ తెచ్చి వేస్తూ ఉండేవారంట. ఇవన్నీ చూస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు వారు దూరం నుంచి. కొనొక పేద విధవరాలు ఎవరికి కనపడకుండా తీసుకొచ్చి ఎందుకు అసలు వేసింది, కేవలం 2 కాసులు. కానీ ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే, అందరికంటే అందరూ తమకున్న దాంట్లో కొంత తీసుకొచ్చారు, కానీ ఈమె మాత్రం ఏం చేసింది, హృదయపూర్వకంగా తనకున్నదంతా కూడా దేవునికి సమర్పించింది అని ఆమెని ఎంతగానో గొప్ప చేస్తూ ఉన్నాడు. సో మిగతా వాళ్ళందరూ కూడా మనుషులకు కనబడాలి, మనుషులు చూడాలి అని అనుకుంటా ఉన్నారు. కానీ ఆమె మాత్రం ఎవరు చూడాలనుకుందంటే దేవుడు చూస్తే చాలు అని అనుకుంది.
తనకున్న దాంట్లోంచే తీసుకొచ్చి దేవునికి అర్పించింది. దేవుడు ఆమె యొక్క ఘనతను, ఆమె ఇచ్చినటువంటి ఆ హృదయపూర్వకమైనటువంటి అర్పణను దేవుడు స్వీకరించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. సో దేవుని గణపరిచే రీతిలో, దేవుడు ప్రతిఫలం ఇచ్చేటువంటి రీతిలో మనం ఎప్పుడైతే దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామో, ఆసక్తితో దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తామో, దేవుడు తప్పనిసరిగా మనల్ని, మన కుటుంబాలను హెచ్చించేటువంటి వాడుగా ఉండగలుగుతాడు. చివరిగా కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 8వ అధ్యాయంలో మాసిదోనియా సంఘమును గురించి అక్కడ తెలియజేస్తా ఉన్నాడు. మాసిదోనియా సంఘము దాతృత్వము కలిగినటువంటి సంఘము అని ఆ మాసిదోనియా సంఘాల గురించి దేవుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. సంఘాల దగ్గర చందాలు వసూలు చేస్తూ ఉండేవాడు ఈ యొక్క పౌలు తన సువార్త పరిచర్యల కోసం. మిగతా ప్రాంతాల్లో సంఘ క్షేమాల కొరకు ఆయన ఎక్కడెక్కడికైతే వెళ్ళేవాడో వారందరికీ కూడా ఏం చేస్తూ ఉండేవాడు అంటే, అయ్యా మీరు ప్రతి ఆదివారం కూడుకున్నప్పుడు కొంత చందాను మీరు తీసుకొని పోగు చేయండి, నేను మళ్ళీ వచ్చినప్పుడు లేకపోతే మళ్ళీ ఎవరినైనా పంపించినప్పుడు అదంతా తీసుకొని వెళ్ళి అక్కర్లో ఉన్నవారికి, విధవరాళ్లకు, పేదవారికి లేదా ఒక సంఘాన్ని స్థాపించడానికి ఇలా నేను వాటిని ఉపయోగిస్తాను అని ఆనాడు చెప్తా ఉండేవాడు పౌలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16:1-4 వరకు ఆ మాటలు ఉంటాయి, తర్వాత చదువుకోండి మీరు. సో ఆ విషయాన్ని మాసిదోనియాలోని సంఘాలకు కూడా తెలియజేశాడు. మాసిదోనియాలో ఉన్నటువంటి సంఘాలు ఏంటంటే, ఒకటి ఫిలిప్పు సంఘం, రెండోది తెస్సలోనికా సంఘం. సో యాక్చువల్గా అయితే 2 సంఘాలు కూడా పౌలు సువార్త ప్రకటించినటువంటి సంఘాలన్నిటిలో కంటే చాలా బలహీనమైనటువంటి సంఘాలు ఈ 2 సంఘాలు. వారికి ఏమీ ఆర్థికంగా స్తోమత లేవు, వారేమీ గొప్ప ఉన్నవాళ్ళు కాదు, ఏమీ గొప్ప స్థితిలో ఉన్నటువంటి వారు కాదు, గొప్ప గొప్ప రీతిలో ఉన్నటువంటి వారు కాదు, కానీ కేవలం దేవుని పట్ల దాతృత్వాన్ని కలిగినటువంటి వారు ఆ 2 సంఘాలు కూడా, మాసిదోనియా సంఘములు. దేవుని కొరకు, దేవుని పరిచర్య కొరకు హృదయపూర్వకంగా తమ దాతృత్వాన్ని చూపించినటువంటి గొప్ప సంఘము ఆ యొక్క మాసిదోనియా సంఘములు. కేవలం పౌలు చెప్పినటువంటి మాటను బట్టి, పౌలు చెప్పినటువంటి విధానాన్ని బట్టి చక్కని దాతృత్వాన్ని కలిగినటువంటి విధానం మరి ఆనాటి దినాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఇంకొక విషయం అక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, పౌలు ఆ దాతృత్వాన్ని వారిని అడిగే సమయానికి వారు తీవ్రమైనటువంటి హింసతో కూడినటువంటి సందర్భాల్లో ఉన్నారు ఆనాటి దినాన మాసిదోనియా సంఘం. ఆ చుట్టూ ఉన్నటువంటి రాజ్యాల నుంచి తీవ్రమైన హింసను పొందుకుంటూ ఉన్నారు. క్రైస్తవులు అనబడేటువంటి వారిని భయంకరంగా హింసిస్తున్నటువంటి కాలంలో ఉన్నటువంటి ప్రజలు, మాసిదోనియా సంఘస్థులు ఈ పౌలు కొరకు దాతృత్వాన్ని తీసే సమయానికి నిరుపేదలైనటువంటి వారు ఆ యొక్క దాతృత్వాన్ని ఇచ్చినటువంటి ఆ ఫిలిప్పులో ఉన్నటువంటి ప్రజలే కావచ్చు, లేదా తెస్సలోనికలో ఉన్నటువంటి ప్రజలే కావచ్చు. కానీ పౌలు అడగగానే సంఘ క్షేమము కొరకు, సంఘము యొక్క అభివృద్ధి కొరకు, ఇతరుల యొక్క మేలు కొరకు వారు ఏం చేస్తూ ఉన్నారంట, వారి కలిమిలోంచి వారు బహుశ్రమల వల్ల పరీక్షింపబడగా అత్యధికముగా వారు ఏం చేస్తూ ఉన్నారు, సంతోషిస్తూ ఆ సంతోషములో నుంచి వారు ఏమిస్తూ ఉన్నారంట, దాతృత్వాన్ని ఇస్తూ ఉన్నారు. సో చాలాసార్లు మనం ఎక్కడే తడబడిపోయేటువంటి వారుగా ఉంటాం. ఎక్కడండి అవ్వలేదండి, అబ్బే ఇద్దాం అనుకున్నానండి, మర్చిపోయానండి, అన్నీ కష్టాలండి, ఈ నెలలో అన్నీ కష్టాలేనండి, సంవత్సరంలో ఎంత కష్టం వచ్చినా ఉద్యోగం చేస్తున్నటువంటి మనకు ఆ 31వ తారీఖున జీతం వచ్చేస్తుంది. ఎంత కష్టం వచ్చినప్పటికీ ఆ సమయానికి మనకు రావాల్సింది వచ్చేస్తూ ఉంటుంది. ఏది విడిచిపెట్టాం, దేవుని సన్నిధానాన్ని విడిచిపెట్టేస్తూ ఉంటారు చాలాసార్లు. అదంటేనే నిర్లక్ష్యం. పేదరికంలో కూడా, చాలా దీన స్థితిలో కూడా వారు దేవుని కొరకు వారి దాతృత్వాన్ని చూపించినటువంటి వారు నేడు దినాన్న. మీ అందరిని బట్టి, మన సంఘమును బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉంటాను. ఎందుకంటే మనం కూడా, మీ అందరూ కూడా నిజంగా అలాంటి దాతృత్వాన్ని కలిగినటువంటి వారు. ఒక్కొక్కడు 1 కోటి రూపాయలు, 2 కోట్లు బ్యాంకుల్లో డిపాజిట్లు ఉన్నటువంటి వారు చేయని సహాయాన్ని అడగగానే మీ అందరూ కూడా చేసేటువంటి వారుగా ఉంటా ఉన్నారు. ఆ వరదల సమయాల్లో ఒక 2 వారాల్లో 50,000 వచ్చిన, ఎవరో ఒక కుర్రోడు ఏసీటీసీలో చదువుకుంటా ఉన్నాడు అని చెప్పి మన దగ్గరకు వచ్చిన, అది 100, 200, 500, 1000 రూపాయల అనేటువంటి తేడా లేకుండా ఎవరో ఆపదలో ఉన్నారు, అక్కర్లో ఉండొచ్చారు కదా, ఎవరో కుటుంబము శోధనలో ఉంది కదా, ఎవరో కుటుంబం ఏదో సంఘము ఇబ్బందిలో ఉంది కదా అని దాతృత్వాన్ని చూపించినటువంటి విధానం చాలా గొప్పది. సో బయట వారితో పాటు మన సంఘము పట్ల అదే దాతృత్వాన్ని
నిరంతరము కూడా చూపించేదిగా ఉంటూ ఉండాలి. దేవునికి ఇవ్వడం అనేది బాధతో కాదు, ఏదో బాధ్యతతో కాదు, దేవుడిచ్చినటువంటి గొప్ప అవకాశంగా భావించేటువంటి వారుగా ఉండాలి. దేవుడికి ఇవ్వడం అంటే ఏదో బాధగా ఫీల్ అయ్యేటువంటి వారు ఉంటారు. ఏ పాస్టర్ గారు ఎప్పుడు ఇలాగ అడుగుతూ ఉంటాడు, సో ఎప్పుడు ఇలాగే మాట్లాడేటువంటి వాడుగా ఉంటాడు అనేటువంటి ఆలోచనలో ఉంటాం. అదేమి భారం కాదు. దేవుడు నీకు ఇచ్చిన దాంట్లోంచే దేవునికి మనము ఇస్తూ ఉన్నాం. దేవుడు మనకి ఇచ్చిన దాంట్లోంచే దేవునికి మనం చెల్లించేటువంటి వారుగా ఉన్నాం. సో అది భారమో లేదా ఒక సంఘమో కమిటీ వారో లేదా ఇంకొకలో పెట్టిన బాధ్యతో కాదు. దేవుడు మనకి ఇచ్చేటువంటి అవకాశం, దేవునికి ఇవ్వడము అనేది దేవుడు మనకి ఇచ్చేటువంటి గొప్ప అవకాశం. ఇంకనూ కూడా మనం దీవించబడటానికి, ఇంకనూ కూడా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి. ఆ మాసిదోనియా సంఘం అనేది చాలా చిన్న సంఘము, చాలా బలహీనమైనటువంటి సంఘము, నిరుపేదలైనటువంటి సంఘము, హింసించబడుతున్నటువంటి సంఘము, వేధించబడుతున్నటువంటి సంఘము. కానీ పరిశుద్ధ గ్రంథంలో పౌలు చేత అంత చక్కగా తన పేరును రాయించుకోగలిగింది అంటే కారణం, బహుశ్రమలు అనుభవిస్తూ కూడా తమ దాతృత్వపు జీవితాన్ని వారెన్నడూ కూడా విడిచిపెట్టలేదు. యాక్చువల్గా పేరు అక్కడ మాసిదోనియా బదులు మామూలుగా అయితే ఎవరిది ఉండాలి, ఈయన ఎవరికైతే రాస్తా ఉన్నాడో ఆ కొరింథీ పేరు ఉండాలి. ఎందుకంటే కొరింథీ పట్టణం అంత ఉన్నతమైనటువంటి సంఘం, అంత డబ్బు కలిగిన సంఘం మరొకటి లేదు. కొరింథీ ప్రాంతం అంతా కూడా వ్యాపార స్థలం కాబట్టి చాలా డబ్బులు ఉంటా ఉండేవాళ్ళు, వాళ్ళ పేరు చెప్పాలి. కానీ వాళ్ళతో ఎవరి గురించి చెప్తా ఉన్నాడు, ఒక చిన్న మాసిదోనియా సంఘం గురించి చెప్తా ఉన్నాడు. ఒరే బాబు, పలానా మాసిదోనియా సంఘాన్ని చూడండి, వారు బహుశ్రమలు అనుభవిస్తూ కూడా దేవునికి చెందాల్సింది దేవునికి దాతృత్వాన్ని చూపించారు అని. సో దేవుడు చేసినటువంటి మేలులను బట్టి, దేవుడు చేసినటువంటి కార్యాలను బట్టి, దేవుడు మన కుటుంబాల పట్ల, మన వృత్తుల పట్ల, మనం నడుస్తున్నటువంటి నడవడికల పట్ల, మన ప్రయాణాల పట్ల, అనేకమైనటువంటి సమస్యల పట్ల దేవుడు మనకు కృపను చూపిస్తున్నటువంటి విధానాన్ని బట్టి కావచ్చు, మనల్ని అంతకంతకు అభివృద్ధి పరుస్తున్నటువంటి విధానాన్ని బట్టి కావచ్చు, దేవుడు మనకిచ్చేటువంటి అవకాశముగా దేవునికి చెందాల్సింది దేవునికి మనం చెల్లించగలిగితే కనుక దేవుడే మన ప్రతి ఒక్క అవసరతను అక్కరను కూడా తీర్చేటువంటి వాడుగా ఉంటాడు. దేవుడే మన ప్రతి ఒక్క అవసరతను సమయానుకూలంగా దేవుడు మనకు, మన కుటుంబాలకు ఇచ్చేటువంటి వాడుగా ఉండగలుగుతాడు. సో దాతృత్వాన్ని కలిగినటువంటి వారుగా, దేవునికి చెందాల్సినటువంటిది దేవునికి చెందేట్టు నిరంతరము కూడా దేవునికి ఇచ్చేటువంటి వారుగా, దేవుని కొరకు ప్రయాసపడేటువంటి వారుగా, దేవుని సన్నిధిలో పాటుపడేటువంటి వారుగా, మనుషుల గొప్ప కొరకు కాదు కానీ దేవుని మెప్పించేటువంటి రీతిలో హృదయపూర్వకంగా దేవునికి కృతజ్ఞతలు చెల్లించేటువంటి వారుగా ఏ కుటుంబం అయితే, ఏ సంఘం అయితే ఉండగలుగుతుందో దేవుడు ఆ కుటుంబాన్ని అంతకంతకు ఆశీర్వదించేటువంటి వాడుగా ఉంటాడు. నేను నమ్ముతారు, నేను ఎవరింటికన్నా వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఎవరైనా కానుకిస్తే అది 100 రూపాయలు ఇచ్చినా 100లోంచి 10 రూపాయలు తీసి పక్కన పెడతాను. నేను నాకు వచ్చేటువంటి ప్రతి నెల వచ్చేటువంటి దశంభాగాలు తప్పనిసరిగా తీసి పక్కన పెడతాను. ఆ పాస్టర్ గారికో లేకపోతే ఏదో ఒక నా తల్లి సంఘానికి కొంత పంపించి మిగతా చేస్తాను. నేను ఎప్పుడైనా ఒకవేళ మర్చిపోతే, నేను చెప్పేటువంటి నేనే చెప్తున్నా, నేను చాలాసార్లు ఈఎంఐలు కరెక్ట్గా టైంకి వచ్చేసినప్పటికి ఏం చేయాలో తెలియక కట్టేసేవాడిని. నేను కట్టిన నెల నా జోబులు 2 చిల్లు సంచిలో వేసిన వాటి వల్ల అయిపోతాయి అంటారు చూడండి, నిజంగానే. నేను ఇచ్చిన సమయంలో మాత్రం, నేను ఆ విధంగా తీసినప్పుడు మాత్రం రేపొద్దున ఏదన్నా కావాలి, రేపటి దినాన్న ఏదన్నా అవసరం ఉంది అని అనేటప్పటికి ఆ ముందు రోజే దేవుడు ఏదో ఒక రీతిగా నాకు ఇస్తూ ఉండేవాడు. ఏ వారమైనా ఏ నెల అయినా ఒకవేళ నేను మర్చిపోతే, ఎప్పుడంటే నెల వస్తుంది కాబట్టి ఓకే, అక్కడ ఉన్నప్పుడు వారం ఎంత వస్తే అంత పాస్టర్ గారికి ఇచ్చేస్తూ ఉండేవారు. ఆ వారంలో ఏదైనా ఒక ఆలోచనలో ఉండో, ఏదన్నా ఒక మర్చిపోయో లేదా అత్యంత అవసరమై ఉండో, ఒకవేళ నేను తీయాల్సింది దేవుని సన్నిధానం, దేవుని సేవ కొరకు తీయాల్సింది తీయకుండా నేను నా సొంతానికి నేను ఖర్చు పెట్టుకున్నటువంటి ప్రతి సందర్భంలో ఆ వారం అంతా కూడా ఎవడొకటి దగ్గర అప్పు చేస్తూనే ఉండేవాడు. నేను నా చేతిలో డబ్బులన్నీ అయిపోయి మళ్ళీ అప్పు చేసేటువంటి పరిస్థితిలో ఉంటాయి నాకు. సో భయం, నాకు చాలా భయం. అందుకే కానీ నేను ఎప్పుడు చెప్పను. ఇప్పుడైనా ఎందుకు చెప్తా ఉన్నానంటే, వచ్చే ఆదివారం కృతజ్ఞతార్పణల పండుగ కాబట్టి మనల్ని మనం ఒకసారి ప్రేరేపించబడటానికి, మనల్ని మనం ఒకసారి దేవునికి ఇచ్చేటువంటి విషయంలో మనం ఏ స్థితిలో ఉంటామన్నది ఒకసారి మనం గ్రహించుకోవడానికి, రేపు రాబోయేటువంటి కృతజ్ఞతార్పణల పండుగ దినాన్న సంతోషముతో దేవునికి చెందాల్సింది దేవునికి ఇచ్చేటువంటి వారుగా మనం ఉండాలి.
ఎందుకంటే దేవునికి మనం ఎంతైతే ఇస్తామో దానికి మించినటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఇచ్చేటువంటి వాడు. దేవునికి ఇచ్చి మోసపోయినటువంటి వాడు, దేవునికిచ్చి వెక్కిరించబడినటువంటి వాడు, దేవునికిచ్చి నష్టపోయినటువంటి వాడు ఈ లోకంలో ఎవరు కూడా లేని. ఇవ్వక నష్టపోయిన వారు ఉన్నారేమో, ఇవ్వక మోసపోయిన వారు ఉన్నారేమో, దేవుని దగ్గర హృదయపూర్వకంగా చెల్లించక ఇబ్బందుల పాలైనటువంటి వారు ఉన్నారేమో, కానీ దేవునికిచ్చి నష్టపోయిన వారు ఈ లోకంలో ఎవరూ లేరు. మనం కూడా నేటిదినాన్ని ఈ స్థితిలో ఉన్నామంటే మన పితరులు దేవునికి చెందాల్సింది దేవునికి ఇచ్చేటువంటి విషయంలో ఏమాత్రం వెనకడుగు వేయకుండా వారు ఉన్నారు కాబట్టే నేటిదినాన్ని మనం ఈ స్థితిలో ఉంటాం. ఆదివారం వచ్చేటప్పటికి కోళ్ళు, లేకపోతే మేకలు, లేకపోతే గుడ్లు, బియ్యం, అమ్మో ఎన్ని ఉండేయో, ఇప్పుడేం కనపట్లేదు అవన్నీ. మనం ఎదిగాం, అభివృద్ధి పొందాం, ఆశీర్వదించబడ్డాం, బియ్యం తీసుకుని ఏమి వెళ్తాం చర్చికి కదా. కూరగాయలు అవి ఇవి ఇంట్లో ఏం పండితే అవి, ఇంట్లో ఏముంటే అవి, ఒక బియ్యమైనా, గుడ్లైనా, కోళ్ళైనా, రేపు కోత పండగకి కోళ్ళ కోసం ఎక్కడైనా అమ్ముతారేమో చూసుకునే పరిస్థితుల్లో ఉంటాం. కానీ ఒకప్పుడు అది కాదు. ఎవరు తెస్తారా నాటుకోడి వేలంపాటు వాడేద్దామని పరుగున వచ్చేవారు కదా. లేదు నేటి దినాన్న మనం అభివృద్ధి పొందుతూ ఉన్నాం, బాగానే ఉంది. కానీ అభివృద్ధికి కారణమైనటువంటి దేవుని సన్నిధానాన్ని విడిచిపెట్టేస్తే మనకు అంతకన్నా దౌర్భాగ్యం మనఒకటి ఉండదు. ఈరోజు నీ అభివృద్ధికి కారణం నీ దేవుడు. ఎంత గొప్ప దేవాలయాన్ని నిర్మించుకోవడానికి కారణం నీ దేవుడు. దేవుని సన్నిధానానికి ఏవి తీసుకొచ్చేటప్పుడైనా ఏమాత్రం కూడా సిగ్గుతో కాదు, సిగ్గుపడుతూ కాదు. అంత పెద్ద దేవాలయానికి ఎన్నే బియ్యం ఏంది, కొంచెం ఎక్కువ బియ్యం తీసారనుకోండి, అది ఆపదలో ఉన్నటువంటి వారికో, అక్కరలో ఉన్నటువంటి వారికో ఉపయోగపడేదిగా ఉంటుంది. ఇంట్లో ఉన్నటువంటి ఏదైనప్పటికీ, వస్తువైనప్పటికీ, ఏదైనప్పటికీ తీసుకురా, నీ కుటుంబ పక్షంగా ఎవరో ఒకరికి ఒకవేళ ఉపయోగపడేదిగా ఉండవచ్చేమో. అలాంటి ఒక చక్కని ఆలోచనలతో దేవుని సన్నిధానంలో దేవుని కొరకు దాతృత్వాన్ని కలిగి జీవిస్తూ ఇంకనూ కూడా ఆశీర్వదించబడేటువంటి వారు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించి ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోకుండా గడిచిన సంవత్సర కాలం అంతా దేవుడు మన జీవితాల్లో చేసినటువంటి మేలులను జ్ఞాపకం చేసుకుంటూ వచ్చే ఆదివారం హృదయపూర్వకంగా సంతోషంగా దేవుని సన్నిధానానికి దాతృత్వపు హృదయముతో గొప్పిళ్లను శ్రేష్టమైనటువంటి రీతిలో విప్పేటువంటి హృదయాలతో దేవుడు మనందరినీ కూడా నడిపించాలని మనస్ఫూర్తిగా ఇస్తూ దేవుని సన్నిధానంలో ప్రార్థిస్తూ దేవునికి మన హృదయపూర్వకమైనటువంటి రీతిలో కృతజ్ఞత చెల్లిస్తూ ఇస్సాకు వలె అంతకంతకు ఆశీర్వదించబడేటువంటి వాడుగా. ఆ కింద వచ్చిన వాళ్ళు ఇంకో మాట ఉంటుంది, నేను చదివించలేదు. ఇస్సాకు యొక్క ఆశీర్వాదాన్ని చూసి ఫిలిస్తీన్లందరూ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏం పడ్డారంట, అసూయపడ్డారనే మాట కనపడుతూ ఉంటుంది. ఎంత పెద్ద సంఘాన్ని కట్టుకున్నారని అనేక మంది అసూయపడుతూ ఉండవచ్చు. మరి చేసేటువంటి దాతృత్వాన్ని బట్టి చూసి కూడా అసూయపడుతూ ఉండవచ్చు. కానీ అదంతా దేవుడు మనకిచ్చేటువంటి ఆశీర్వాదం తప్పనిసరిగా. ఎంతమంది అసూయపడినా, ఎంతమంది ఏమనుకున్నప్పటికీ కూడా దేవుని సన్నిధిలో కృతజ్ఞత కలిగినటువంటి జీవితాన్ని బట్టి నువ్వు ఇచ్చేటువంటి ప్రతి ఒక్క అర్పణ, నువ్వు చేసేటువంటి ప్రతి ఒక్క ప్రార్థన, నువ్వు చేసేటువంటి ప్రతి ఒక్క దాతృత్వము దేవుడు అంగీకరించేటువంటి వాడుగా ఉంటాడు. దానికి తగినటువంటి గొప్ప ప్రతిఫలాన్ని దేవుడు మనకు, మన కుటుంబాలకు ఇచ్చేటువంటి వాడుగా ఉంటాడు. దేవుడు ఆ రీతిగా మనల్లో మన కుటుంబాలు దీవించాలి, ఆశీర్వదించాలి. మరి మన కుటుంబాలు ఎందుకంటే నూరంతలుగా దేవుడు మన కుటుంబాల్లో ప్రతిఫలాలు దయచేయాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచినట్లయితే. పరిశుద్ధ మౌనతర శ్రేష్టమైన నామానికి వందనాలు అయ్యా. ఉదయకాల సమయంలో నీ యొక్క మాటల చేత మాతో మాట్లాడినటువంటి విధానాన్ని బట్టి నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం అయ్యా. నీ కృపను బట్టి అయ్యా మంతకు మమ్మల్ని అభివృద్ధి పరుస్తున్నటువంటి విధానాన్ని బట్టి మేము పొందుకుంటున్న దాంట్లో నుంచి మా వంతు సహాయాన్ని, మా వంతు దాతృత్వాన్ని మనుషులకు కనబడాలని కాదు, కానీ అయ్యా నీవు మెప్పించబడాలి అనేటువంటి ఆలోచనతో మమ్మల్ని ఇంకనూ కూడా దీవించాలి, మమ్మల్ని ఇంకనూ కూడా ఆశీర్వదించాలి. అసలు మేము ఈ స్థితిలో ఉన్నాము అంటే అది కేవలం నీ యొక్క కృప వల్లనే అనేటువంటి ఆలోచన కలిగి దేవునికి ఇవ్వడం అనేది బాధతో కూడిందో, బాధ్యతతో కూడిందో కాదు, కానీ ఇవి మాకందరికీ నువ్వు ఇచ్చినటువంటి గొప్ప అవకాశము అనేది మేము గ్రహించుకొని ఈ సత్యముని మేము అర్థం చేసుకుంటూ మా సంఘములలో దీవెనకరమైనటువంటి రీతిలో మేము ఉండడానికి సహాయాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. పౌలు ఊహకు మించి ఆనాడు సంఘము దాతృత్వాన్ని చూపించింది. ఈరోజు మేము
మా కుటుంబాలు ఏ రీతిగా అయితే ఆశీర్వదించబడతాయో దీనికి కారణం కేవలం నీ యొక్క కృప వల్ల అయ్యా. దీనికి కారణం కేవలం నా తల్లి సంఘము నా కొరకు నేను చేస్తున్నటువంటి ప్రార్థన వల్ల అయ్యా. నా యాజకుడు నా కొరకు పెడుతున్నటువంటి మొర వల్ల అయ్యా. అక్కడ ఉన్నటువంటి ప్రజలు విశ్వాసులు నా సంతోషములో, నా దుఃఖములో, నా ఆనందములో, నా ప్రతి అవసరతలో నాకు తోడుగా ఉండడానికి నాకు ఇచ్చినటువంటి గొప్ప విశ్వాస సమూహం వల్ల అనేటువంటి విషయాన్ని గ్రహిస్తూ చేసినటువంటి మేలులను నిరంతరము కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఆ సమయంలో ఆ స్థలములో నేను వారు ఉన్నటువంటి ఆ సంఘములో కృతజ్ఞతాపూర్వకమైనటువంటి రీతిలో నేను హృదయపూర్వకంగా నీకు స్తుతులు చెల్లించేటువంటి వారుగా, అర్పించేటువంటి వారుగా, శ్రేష్టమైనటువంటి రీతిలో వారి హృదయాన్ని, వారి యొక్క కృతజ్ఞతా భావాన్ని చూపించేటువంటి వారుగా ఉండడానికి సహాయాన్ని దయచేయమని, మరి వచ్చే ఆదివారం జరగబోతున్నటువంటి ఆ కృతజ్ఞతార్పణల పండుగ ఇది నీవు మా జీవితంలో చేసినటువంటి గొప్ప మేలు, నీవు మా జీవితంలో ఇచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదము అయ్యా. మీరు మా జీవితాల్లో చూపించినటువంటి కృప, మమ్మల్ని అభివృద్ధి పరిచినటువంటి విధానము అని జ్ఞాపకం చేసుకుంటూ మరి వారి గుప్పిళ్లను నేను హృదయపూర్వకంగా నన్ను విప్పి నూరంతల ప్రతిఫలాలు పొందుకునేటువంటి వారుగా ఉండడానికి సహాయాన్ని దయచేయమని, ఆశీర్వదించమని, దీవించమని మా ప్రియుడు రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి.